శివనామమను గూటి చిలుకగా మారుమా భవతాప పంజరపు భయమేల మనసా. శివనామమను గూటి చిలుకగా మారుమా భవతాప పంజరపు భయమేల మనసా. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. కైలాసాచల సంవాసం కల్పమూలే స్థితం శివం వృషస్కంధ సమారూఢం సోమాస్కందముపాస్మహే. పాశాంకుశౌ కల్పలతాం విషాణం దధత్స్వతుండాహిత బీజపూరః రక్తస్త్రినేత్రస్తరుణేందుమౌళిః హారోజ్వలో హస్తిముఖోవతాన్నః. శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీశైలనాథాయ నమః శివాయ. కైలాసనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ క్షిప్రగణపతి పాదపద్మాలకు అంజలిస్తూ సాంబ సదాశివం మయమైన సభా సదస్సుకి నమస్కరిస్తూ ఈ రోజున ప్రత్యేకమైన గొప్ప అంశం మాసవ్రతం. ఇది చాలా గొప్పది. దీని గురించి చివరికి చెప్తాడు. మొత్తం 12, మొత్తం సమిష్టిగా 1, 12 ఒక్కొక్క మాసానికి ఒక చెప్పిన 12 అధ్యాయాలు ఉన్నాయండి. ఆ అధ్యాయాలు ఒక్కొక్కటి విస్తారంగా చెప్పుకుంటే మనకి చాలా రోజులు పడుతుంది. కానీ ఒక్కొక్కటి క్లుప్తంగానే మనం చెప్పుకు వెళదాం. ఎందుకంటే విషయగ్రహణమే ప్రధానం. అయితే ఇది కానీ శ్రవణం చేస్తే ఆ మాసవ్రతములు చేసినటువంటి ఫలం నేను ఇస్తానని చెప్తున్నాడు. కానీ మనం శ్రద్ధగా విందాం. ఇది
ఆయా మాసముల యందు ప్రత్యేకతలు. అయితే విశేషించి ముందు సమిష్టిగా మాసవ్రత పరాయణుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో వివరిస్తున్నారు. అంటే శివవ్రతములను ఒకటి ఉన్నాయి. శివయోగంలో శివవ్రతం ఒకటి. అంటే వ్రతము అంటే ఏదో ఒక వ్రతం మనకు తెలిసి ఉంటుంది. సోమవారం కొంతమందికి తెలుసు, కొంతమందికి త్రయోదశి తెలుసు, కొంతమందికి చతుర్దశి మాత్రమే తెలుసు. ఇంకెన్ని వ్రతాలు ఉన్నాయో. శివభక్తుడైన వాడు ఈ జన్మని వినియోగించుకుని శివపదం పొందాలని ఎవడు తపన పడతాడో వాడు తప్పకుండా శ్రమించి వ్రతములన్నీ చేస్తాడు. అది కావాలంటే పడ్డాడు. అయితే చెయ్యాలని బుద్ధి పుట్టాలన్నా పొందే యోగం ఉన్నవాడికి పుడుతుంది. అది కూడా ఉంది విశేషమైన అంశం. అలాంటి వ్రతములు ఎన్ని ఉన్నాయో. అయితే అన్ని చేయగలమా అంటే దేశకాల పరిస్థితులు బట్టి ఎన్ని చేయగలిగితే అన్ని చేయవచ్చు. ఎందుకంటే అల్పావకాశం నుంచి మహావకాశముల వరకు ఎన్నో ఉన్నాయి. శ్రద్ధాళువు ఏది చేయగలిగితే అది చేస్తూ ఆ శ్రద్ధకి ఫలం పరమాత్మ నుంచి పొందవచ్చు. అయితే మనం చెయ్యలేనివి స్మరణాన్ముక్తి అన్నట్లుగా శ్రద్ధగా శ్రవణం చేయాలి, స్మరణ చేయాలి. శ్రద్ధ అనేది ధ్యాన శ్లోకాల నుంచి శ్రద్ధ కనబరచాలి. అక్కడి నుంచి మనం కూడా ధ్యానం చేసి ప్రార్థిస్తూ విషయంలోకి ప్రవేశిస్తున్నాం. మాసి మాసి మహాదేవి పూజయామే సదాశివే కిం ఫలంకో విధిస్తస్య సమాసేన వదామితే. మాసంలో చేయవలసినటువంటి పూజా విధానాలు, వాటి ఫలాలు చెప్తాను అంటూ దానికి ఉండవలసినటువంటి విశేషమైన లక్షణం, ముందు ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు. శృణుష్వ సావధానేనా, ఇది చాలా ముఖ్యమండి. సావధానం అంటే మనకు ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు వచ్చినప్పుడు ఒకలా విద్దాం, లేనప్పుడు ఒకటి కాకుండా ప్రత్యంశము సావధానేనా యత్కృత్వా మనుజ సద్యో విద్యాం హృద్యాం సమస్నుతే. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో మాసవ్రతాన్ని వారికి హృద్యమైన విద్య లభిస్తుంది అన్నారు. హృద్యమైన విద్య అంటే మనం అనుకునే ఎడ్యుకేషన్ కాదు, బ్రహ్మజ్ఞానం అని ఇక్కడ అర్థం. హృద్యమైన విద్య అంటే అది అవిద్య తొలగించేటటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది హృద్య అన్న గొప్ప మాట వేశారు. హృద్యం అంటే మనోహరమైన అర్థం లోకంలో, కానీ హృద్య అంటే హృదయాంతర్గతమైన బ్రహ్మమును గ్రహించడానికి పనికొచ్చే విద్య ఈ శివవ్రతం వల్ల వస్తుంది. అయితే ఇది అనేక రకాలుగా చేయొచ్చు. మొత్తం ప్రతి మాసం చొప్పున సంవత్సర కాలం చేసే విధానం ఉన్నది. లేదా ఇందులో ఒక మాసం ఇప్పుడు ఎంచుకొని మరొక సంవత్సరం మరొకటి ఎంచుకొని చేసుకోవచ్చు. జీవితాంతం మాసవ్రతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం, ఇప్పుడు దీక్ష పట్టుకుంటే జీవితాంతం మాసవ్రతాలతోనే వెళ్ళే వాళ్ళు ఉంటారు. వారి వారి ఓపికలు. అవి ఎలా చేయొచ్చు, ఎలా విభజించుకోవచ్చు చివరికి చెప్తాడు. ముందు మాసవ్రతం అంటే చేసేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఆసమాప్తేర్వ్రతస్యాస్య సుశయీ భూషయ్యా నక్తభోజనం. భూషయనం నక్తభోజనం చాలా విశేషం. శివే త్రిషవణ స్నానం భస్మరుద్రాక్ష ధారణం. త్రిషవణ స్నానం చేయాలి అంటే 3 పూటలా చేయవలసిన. అందులో మధ్యాహ్న స్నానం ఉపస్పర్శం అంటారు. అంటే తలస్నానం కాకపోయినా ఉపస్పర్శ మార్జనాదులతో. ఇక సాయంకాలం చేసేటువంటి స్నానం ఇత్యాదు. భస్మరుద్రాక్ష ధారణం ఇవి భౌతికంగా ప్రధానం. దాని తర్వాత క్షమ, దానం, అహింస, సత్య ఆర్జవ పరాయణ. సత్యం ఉండాలి, ఆర్జవం అంటే త్రికరణ శుద్ధి ఉండాలి. ఇవి ప్రధానంగా ఉండాలి. సత్యార్జవ పరాయణ అన్నారు. అంటే వ్రతంలో ఇటువంటి మనస్సంస్కారములు చాలా అవసరం. అంటే వ్రతం జీవితాంతం చేశారంటే మనస్సంస్కారం కూడా అలాగే ఉందని అర్థం. అయితే మాసం అంతా చేశారంటే మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మనస్సంస్కారాలు ఉండకూడదని కాదు, ఇవి మాత్రం కొనసాగించవచ్చు. వాటి తర్వాత బ్రహ్మచర్యాది నిరతో, వ్రతకాలంలో బ్రహ్మచర్యం పాటించాలి. విరతో విషయేషుచ. విధానాలు చెప్తున్నప్పుడు కూడా కవిత్వం ఎంత అందంగా. బ్రహ్మచర్యాది నిరతో విరతో విషయేషుచ, విషయములందు విరతి ఉండాలి. అలాగే పాషండ పతిత ఉదక్ష సూతకంచజ పూర్వకాన్ వర్జయేత్ సర్వయత్నేన. కొంతమందితో సంభాషించరాదు, వారితో సాంగత్యం కూడదు. ఎవరంటే పాషండులు. పాషండులు అంటే వేద విరుద్ధమైన వారిని పాషండులు అంటారు. ఇది తెలుసుకోండి. వేదాన్ని గౌరవించేవారు, వేదమతంలో జీవించేవారు ఎవరైతే ఉంటారో వారు సనాతన ధర్మంలో అందరూ, ప్రతివారు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకులను పాషండులు అంటారు. అంటే వేద ప్రమాణం అంగీకరించని వారు. లేక పతిత అంటే ధర్మబాహ్యులు, అధర్మాలు ఆచరించేవారు. ఉదక్యాహ అన్నప్పుడు ఇక్కడ రజస్వల స్త్రీలు మొదలైన వారితో కూడా సంభాషించరాదు. ఎప్పుడైనా ఇది భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, ఇంట్లో దేవుడు ఉండాలనుకునే వాళ్ళు పాటించవలసిన నియమాలు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. అలాగే సూతకంలో ఉన్నటువంటి వారిని కూడాను సంభాషించరాదు. వర్జయేత్ సర్వయత్నేన మనసా కర్మణా గిర, త్రికరణాలతోనూ వారిని వర్జించాలి. పైగా ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. పూజ చేసేవాడికి అది కూడా చాలా ప్రధానం. సంతృప్తి, ఉత్సాహం. అబ్బా ఇవాళ చెయ్యాలా అని ఏ రోజు అనుకోకూడదు. సంతుష్టశ్చ ప్రశాంతశ్చ, ప్రశాంత చిత్తం ఉండాలి. శివధ్యానరతో భవేత్, శివధ్యానమునందు రతి అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఇటువంటి లక్షణంతో ముందుగా సంపూజ్యంచ గణేశానం. మాసవ్రతాలు చేయదలుచుకున్న వాళ్ళు ముందు గణపతి ఆరాధన చేసి నాందీ శ్రాద్ధం చేసి, తర్వాత వీలైతే గోదానము, వృషోత్సర్గము, వారి వారి యొక్క
స్థాయి బట్టి చేసుకుంటూ విప్రులకు భోజనం పెట్టడం, అది శాంతులైనటువంటి శివభక్తులకి ఆరాధన చేయడం, ఇవి చాలా ప్రధానమైనవి. అయితే ఒక్కొక్క మాసం ఒక్కొక్క లింగాన్ని ప్రత్యేకంగా ఆరాధించవచ్చు అని చెప్పారు. అది పద్మరాగోద్భవం చైత్రే, చైత్రమాసంలో పద్మరాగముతో కూడిన లింగాన్ని ఆరాధించడం. పూజయే లింగమైశ్వరం. వైశాఖే వజ్రలింగంచ, వైశాఖంలో వజ్రలింగము. జ్యేష్ఠే మరకతోద్భవం, అర్థమవుతుంది కదా. ఆషాఢే మౌక్తికం, మౌక్తికం అంటే ముత్యం. శ్రావణే నీల నిర్మితం, అంటే ఆ మాసంలో ఉన్నటువంటి సౌరచంద్ర లక్షణాలకి గ్రహస్థితులకి ఆ ముత్యానికి సంబంధం ఉంటుంది. మన నవరత్నాలు నవగ్రహాలు తెలుసు కదా, తద్గ్రహశాంతి కూడా లభిస్తుంది. దీన్ని బట్టి ఆ ముత్యానికి సంబంధించిన మాసం నాడు దానికి సంబంధించిన గ్రహదోషం ఎవరికి ఉందో వారు చేసినట్టే గ్రహదోషాల నుంచి బయటపడొచ్చండి. శివవ్రతములు ఎన్నున్నాయంటే ప్రారంధంతో వచ్చే బాధలు కూడా తొలగించడానికి గొప్ప అవకాశం శివపూజలు. శివపూజలు అని బహువచనం ఎందుకు చెప్పానంటే, ఆ పొందుతున్న బాధను అనుసరించి మీరు పూజ ఎంపిక చేసుకోవచ్చు, అనుష్ఠానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అన్ని ఉన్నాయి శివారాధన విధానాలు. మొత్తానికి ఎక్కడ దాకా వచ్చాం? ఆషాఢ మాసం వరకు వచ్చాం. అప్పుడే ఆషాఢే మౌక్తికం విద్యా, శ్రావణే నీల నిర్మితం, నీలంతో ఉన్న లింగం శ్రావణ మాసంలో. మాసి భాద్రపదే గౌరీ గోమేద మణికర్షితం, గోమేదకంతో చేసినటువంటిది. అశ్వయుజ్యాంచ విధివత్ మాణిక్యోద్భవం ఉత్తమం, మాణిక్యం అంటే కెంపులు. ఇక కార్తిక్యాం వైద్రుమం లింగం, విద్రుమం అంటే పగడం. వైఢూర్యం మార్గశీర్షకే, పుష్యరాగమయం పుష్యే, పుష్యరాగములతో పుష్యమాసంలో. మాఘే సూర్యస్య కాంతిజం, సౌరకాంతశిల, సూర్యకాంతశిలతో చేసినటువంటిది మాఘమాసంలో. పాల్గొనే చంద్రకాంతోత్థం లింగం సంపూజ్య శైలజే. ఇది ప్రధానంగా ఒక్కొక్క మాసం చెప్పారు. సముచ్చయమిదం స్తోత్రం. అంతేకాదు విశేషించి ఒక్కొక్క మాసం పరమేశ్వరుడికి కొన్ని నామాలు ఇచ్చారండి. ఇదొక విశేషం. అలా 12 మాసాల్లోనూ ఒక్కొక్క అష్టోత్తర శతం చెప్పున 12 అష్టోత్తర శతాలు ఉన్నాయి. అంటే కలిపితే ఎన్ని అయ్యాయి? 1296. అంటే మరొక సహస్రం ఉంది. మనం చెప్పుకున్న 3 సహస్రాలు కాక మరొక సహస్రం, ఇంకెన్ని రాబోతున్నాయో పూర్తయ్యే లోపల. అంటే మనకు బ్రతుకు భగవంతుడికి వినియోగించుకోవాలనుకోవాలే కానీ బ్రతుకంతటికి సరిపోయే గ్రంథం శివరహస్యం. ఆ దగ్గర పెట్టుకుని రకరకాల పారాయణలు చేసుకోవచ్చు, రకరకాల వ్రతాలు చేసుకోవచ్చు. అన్నీ ఒకరోజు చేసుకోలేం కనుక ఎంపికలు చేసుకుంటూ హాయిగా ఆసక్తిగా ఇవాళ ఇది చేయొచ్చు అది చేయొచ్చు అనుకోనివి చాలా ఉన్నాయండి. అందుకే ఇక్కడ సర్వమాసేషు, సర్వమాసముల యందు స్వామికి స్తోత్రములు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు చెప్తున్నది సముచ్చయ స్తోత్రం అన్నాడు. సముచ్చయ స్తోత్రం అంటే అన్ని మాసాల్లో మాసానికి ఒక ప్రత్యేకత మాత్రమే కాకుండా అన్ని మాసములు కలుపుకుని ఒక స్తోత్రం అంట. అది ముందు చెప్తున్నాడు. అంటే మరొక 108 నామాలు ఎక్కువ అనమాట. ఇందాక చెప్పిన 1296 కాకుండా అది ఇప్పుడు వివరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని నామాలు మనం చెప్పుకుంటూ వెళ్ళం కానీ కొన్ని అలా స్మరించుకుంటూ ఆది మధ్య అంతములు అనుకుంటే అన్ని అనుకున్నట్టే అని మనం అనేక మార్లు అనుకుంటున్నాం కనుక ఇది సముచ్చయ విధం స్తోత్రం స్తువీత. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ఆ మాసంలో చెప్పిన అష్టోత్తర శతనామాలు చేసి తర్వాత ఇది చేయడం చాలా మంచిది. అంటే 2 రకాల అష్టోత్తర శతనామాలు అవుతాయి. అంటే పూజలు కూడా ఒక్క కాలంవి కావు, ఒక్కొక్క మాసంలో అది మనం ఒక రోజున 2-3 పూజలు కూడా చేయడం విధానం ఉంది. దాని ప్రకారం చేసుకోవచ్చు. శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతారం ప్రణతోస్మి సదాశివం శాశ్వతం శోభనం శుద్ధం శశ్వద్దోష ప్రమోచకం విశ్వం విశ్వేశ్వరం దేవం శంకరం ప్రణమామ్యహం సర్వపాప హరన్నాథం సర్వరోగ హరం శిరోం సర్వపాప ప్రశమనం నమామి ఆర్తి నివారకం అంటూ చివరికి స్వామి యొక్క దివ్యమైన నామములు ఇత్యాదులు వివరిస్తూ ఈశానం వరదం దేవం ఈశ్వరం మంత్రనాయకం ఇత్తం మాసస్తుతిం దేవి స్తుత్వానత్వా మహేశ్వరం. ఈ మాసస్తుతి చేసి పరమేశ్వరుని ఆరాధన చేయాలి. సముక్త సర్వపాపేభ్యో మమలోకే భవేద్గణ. ఈ స్తుతి చేసి స్వామిని ఆరాధించినటువంటి వారు పాపముల నుంచి విడిబడి నన్ను పొందుతారు. ఈశానం పురుషం ఘోరం వామం సజ్జం మహేశ్వరం ఈశానం సర్వభూతానం ఈశ్వరం ప్రణమామ్యహం. ఇవి శ్లోకంలో కొన్ని వాక్యాలు. అయితే సర్వమాసేషు రత్నానాం అలాభే హేమమేవహి. ఇక్కడ ఒక్కొక్క రత్నం చెప్పారు కదా, ఆ రత్నాలు దొరకకపోతే అన్ని మాసాల్లోనూ స్వర్ణలింగాన్ని ఆరాధించవచ్చు అన్నారు. అంటే అన్ని ధాతువుల లింగం ఆరాధించేది ఎంత విశేషమో స్వర్ణలింగాన్ని సంవత్సరకాలం ఆరాధించడం ఇంకా విశేషం. ఆ స్వర్ణలింగంతోనే మాసపూజ చేయవచ్చు అన్నారు. హేమాలాభే, ఆ హేమం కూడా దొరకకపోతే రాజతం వా, రాజతము లేదా తామ్రజం అంటే రాగిది. శైలమేవచ మృన్మయం వా యథాలాభం, పార్థివలింగమేనా, దీనితో చేయవచ్చు. పైగా అన్ని గంధములు కలిపి లింగం తయారు చేయవచ్చు అన్నారు. దివ్య గంధములన్నీ తీసుకుని దానితో చేయవచ్చు. సర్వగంధమయం వాపి లింగం కుర్యాద్ యథారుచి. వ్రతావసాన సమయే
సమాచరిత నిత్యక కృత్వా వైశేషికీం పూజ, వ్రతాచరణ పూర్తయిన తర్వాత వైశేషిక పూజ కూడా చేసి ప్రత్యేకంగా పాయసం పరమేశ్వరుడికి సమర్పించి తర్వాత హోమం చేయడం విధానం కూడా చెప్పబడుతుంది. ఆ తర్వాత దివానస్నన్ ఎలా చేయాలంటే పగటిపూట తినకుండా నక్తం భుక్త్వా, నక్త భోజనం చేస్తూ మాసార్చన చేయాలి. అటువంటి వాడు తప్పకుండా ద్వాదశ మాసార్చన వల్ల ముక్తి పొందుతాడు సుమా అని వివరిస్తూ ఒక్కొక్క మాసం విశేషం చెప్తున్నారు. మనం కూడా ఒక్కొక్క మాసం ప్రత్యేకత కొన్ని నామాలు అనుకుంటూ ఒక్కరోజునే 12 మాసాలు పూజ చేద్దాం. చైత్రే త్రినేత్రమభ్యర్చ్య అగ్నిష్టోమాయుతం లభేత్ ఆవాహ్య మండపే తస్మిన్ లింగం మాణిక్య సంభవం. ఇక్కడ విశేషంగా మనం ఇందాక చెప్పుకున్న రత్నం మళ్ళీ ప్రస్తావన చేస్తున్నాడు. అయితే ఇక్కడ చైత్రే త్రినేత్రం ఆ చెప్పేటప్పుడు ఆ మాసంలో శివుడి యొక్క ఆ నామం త్రినేత్రనామం ప్రత్యేకంగా. చైత్రే త్రినేత్రం అభ్యర్థ అంటే విడిగా మరొక చోట ఒక్కొక్క మాసంలో తనని ఏ పేరుతో అనాలో కూడా స్వామి చెప్పాడు మాసనామాల్లో. అంటే శివుని అన్ని పేర్లు అనొచ్చు కానీ చైత్రంలో త్రినేత్రుడు అని ఎందుకు చెప్పారంటే చైత్రంలో ఉన్నటువంటి ఆ 3 లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి అన్నమాట. అందుకే దానికి తగ్గ నామం. అది చేసినటువంటి వాళ్ళు వేదముల్లో చెప్పిన అగ్నిష్టోమము అనబడేటువంటి యాగాన్ని 10,000 చేసిన ఫలితాన్ని పొందుతారు అన్నాడు చైత్రమాస ఆరాధన వల్ల. చూడండి ఎంత విశేషమైనవో. ఎందుకంటే వైదిక కర్తువులు ఎంత గొప్పవో అవి చేస్తే ధన్యులమవుతాం. కానీ చేయడానికి ఈ రోజుల్లో అవకాశాలు లేవు. కానీ శివ పూజతో అవన్నీ పొందవచ్చని చెప్తున్నారంటే భవ్యమైన అంశం ఇది. అయితే దానికి ఎలా చేయాలి అంటే ముందుగా ఒక చోటు శుభ్రం చేసుకుని ఒక చిన్న శాలా నిర్మాణం చేసి దాన్ని రంగవల్లికలతో అలంకరించి వివిధములైనటువంటి అరటి స్తంభములు మొదలైనవి చేసి అలంకారాదులు చేసుకుని తాను స్నానం చేసి సంకల్పం చేసుకుని పంచగవ్య ప్రాసన పుణ్యాహవచనం ఇవి చేసి ఆ తర్వాత చైత్ర స్నానం చేసేటప్పుడు సంకల్పం చేసుకుని చైత్ర స్నానం చేస్తున్నాను అంటూ సంకల్పం చేసుకుని మాసవ్రతానికి కూడా సంకల్పం చెప్పుకొని ఆ మాస అధిదేవతల అనుగ్రహం లభించుగాక అని ప్రార్థన చేసి ఇది ప్రారంభించాలి. అయితే పూజా విధానాల్లో ఆగమం వైదికం వాపి. ఒకటి ఆగమములు అంటే మంత్రశాస్త్రాలు. మంత్రశాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగా శైవాగమాలు చాలా ఉన్నాయి. వాటి ప్రకారంగాను వైదికంగా వేదికంలో ఉన్నటువంటి మంత్రముల ప్రకారంగాను పూజాక్రమయుత శివే. ఆ తర్వాత తాను సరైన ఆచార్యులను వరించాలి. ఋత్విజుడిగా వరించి ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరపాలి. కలశ స్థాపన చేసుకోవడం, ఆ తర్వాత మండపారాధన చేయడం, శివలింగాన్ని ఆరాధన చేయడం. అందులో తాను ఉపదేశితమైనటువంటి పంచాక్షరి మంత్రం సమయ సందర్భాన్ని అనుసరించి బాగా జపించడం ఈ మాసంలో కర్తవ్యం. అదేవిధంగా స్వామివారికి పూజ కూడా ప్రాతకాల, సంగవకాల, మధ్యాహ్నకాల, సాయంకాలములు ఎందు ప్రదోషకాలములు ఎందు కూడా ఆరాధించిన విధానం. అయితే రుద్రము అభిషేకం చేయడం కూడా ముఖ్యం. అది ఏకవారం త్రివారం వా జప్యో రుద్ర శశాంతిక. శాంతి పాఠాలతో పాటు రుద్రాన్ని 1 మారు గాని 3 మార్లు గాని లేదా ఏకాదశ గుణం రుద్రం 11 పర్యాయాలు అంటే రుద్ర ఏకాదశిని ఇది చేసి స్వామివారికి అభిషేకం చేయడం ఒకటి. అలాగే 8 నామాలతో తత్పయేద్ అభిషేకాంతే అభిషేకాంతమునందు భవాయ అష్టనామభి తర్పయేత్ భవుని యొక్క 8 నామాలతో తర్పణ చేయాలి. ఒక్క మాటతోనే సూచన ఇచ్చేస్తానండి. భవునికి అనగానే భవన్ దేవం తర్పయామి, సర్వం దేవం తర్పయామి, ఈశానం దేవం తర్పయామి, పశుపతిం దేవం తర్పయామి, రుద్రం దేవం తర్పయామి, ఉగ్రం దేవం తర్పయామి, భీమం దేవం తర్పయామి, మహాంతం దేవం తర్పయామి. 8 నామాలు, అష్టమూర్తి నామాలు. వాటితో తర్పణ చేయడం చాలా విశేషము. ఇవి అభిషేకాంతమునందు తర్పణ. ఆ తర్వాత స్వామివారికి చందనాదుల లేపనములు, పైగా అభిషేకం ఎంత శుభ్రం చేసి మన లింగాన్ని మండపం నుండి పెట్టి ఆ మండపం కూడా చక్కగా అలంకారం చేసి పద్మములు వేసి దాని మధ్యలో ఆ లింగాన్ని పెట్టమన్నారు. ఆ తర్వాత చందనాల లేపనములు, చందనేన అనుపులేప్యేత చందన లేపనం చేసి తర్వాత వస్త్రయజ్ఞోప వీతకం మన పూజా విధానంలో ఎలాగైతే చెప్పబడుతుందో అదే పద్ధతిలో షోడశోపచార విధానంతో వస్త్రాదుల తర్వాత యజ్ఞోపవీతాదులు ఇచ్చి పుష్పాదులతో పూజ చేసి బిల్వార్చన చేసి ఆ తర్వాత దత్వా సౌగంధికం ధూపం ఇచ్చి ఆ తర్వాత దీపాదులు సమర్పణ చేసి పాయసంచ నివేదయే. మాసముల్లో అన్ని నైవేద్యాలు పెట్టవచ్చు కానీ ప్రత్యేకంగా అక్కడక్కడ కొన్ని చెప్తూనే గుర్తుపెట్టుకోవచ్చు. శశర్కరాంబు సమ్మిశ్రం ఏలాచూర్ణ విమిశ్రితం. చైత్రమాసంలో పానకం అనేది చాలా ప్రధానం. అందుకే పాయసం నివేదన ప్రధానంగా, అంటే ఇతర నైవేద్యములతో పాటునైనా చేయవచ్చు కానీ పాయసం ప్రధానం. పాయసం నివేదించి పటిక బెల్లం, దాని తర్వాత ఏలకులు మొదలైన సుగంధములతో కలిపినటువంటి జలమును స్వామివారికి నివేదించాలి. అలాగే పానకం, దధిభక్తం పెరుగు అన్నం కూడా, సోపదంశం. సోపదంశం అంటే ఊరగాయలు అంటే ఇప్పుడు పెట్టినవి కాదండి. అక్కడ స్వామికి ప్రత్యేకించి తినడానికి ఆ ముక్కలతో కూడినటువంటి పదార్థములు.
తర్వాత కృత్వా ప్రదక్షిణం దేవి, ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి. తర్వాత శతాష్టనాభి, మొత్తం 108 నామాలు. ఈ నామములతో పూజా స్తోత్రం రెండు చేయవచ్చు. తాని నామాని వక్ష్యామి, నామములు చెప్తున్నానంటూ నమోస్తు తుభ్యం దేవాయ శివాయ అనంత తేజసే నమ క్షేత్రాధిపతయే వీజనే శూలినే నమ హ్రస్వాయోర్ధ్వాయ ధూమ్రాయ దండినే రుక్మ తేజసే. ఇది నమస్కారములతో స్వామి నామములు. నమో జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ బల ప్రమథనాయ చ నమో వన్యాయ పూజ్యాయ సజ్జోజాతాయ వై నమః గహ్వరాయ అధ్వరేశాయ హవ్యవాహాయ చారిణి భూతానాముద్భవాయాత ప్రభవే విభవే నమః దేవాయ ద్యోతమానాయ మానాతీతాయ శంభవే వేదాంగాయ ప్రధానాయ యోగ సాంఖ్య విహారిణి శేషభూపాయ తుష్టాయ పుష్టాయ చ నమో నమః వృషభాయ పురాణాయ పత్తీనాం పతయే నమః ప్రజాపతీనాం పతయే వ్యోమకేశాయ తే నమః సిద్ధాయ బృహతే చేవ పరఘోషాయ తే నమః దైత్య దానవ పూజ్యాయ పాయవే దక్షఘాతిని యక్షాయ భిక్షురూపాయ కక్షవాసాయ తే నమః అంటే స్వామి యొక్క స్తోత్రములు చెప్తూ చివరిగా భవ్యాయ భవరూపాయ మఖాధ్యక్షాయ ధాతవే భవవైద్యాయ ఘోరాయ వామదేవాయ తే నమః సజ్జోజాతాయ పూర్వాయ ఈశానాయ నమో నమః ఏవం నామాష్టకేన ఏషం శతేనేవ ప్రపోజయేత్. ఈ విధంగా 108 నామాలతో పూజిస్తూ తర్వాత మరికొన్ని విశేషమైన స్తోత్రములు చెప్పబడుతున్నాయి. ఈ నామాలు స్తోత్రాలే చాలా రమ్యంగా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో కూడా. దీన్ని బట్టి గ్రంథకర్త యొక్క కవిత్వ శక్తి ఎంత గొప్పదో, ఈశ్వరానుగ్రహం వల్ల అంత సరస్వతీ కటాక్షం లభించింది. అందుకే ఇంత 1,20,026,000 శ్లోకాలు రచించడం మాత్రమే కాకుండా ఇన్ని రకాల శ్లోకాలు పరమేశ్వరుడు గురించి చెప్పడం సామాన్యమైన అంశం కాదు. సజ్జోజాతాది విద్యా ప్రభవ విధికృతే శూలినే గోత్రిణే తే మత్తే భాజి నివాససే విధి మహాముండోరు సద్వక్షసే జ్వాలాకూట విశోషితాఖిల మహాకాలాయ ఫాలోజ్వల భీమాలోల విశోరు కంఠరభసే పూర్షాయ తుభ్యం నమః అని వైదిక శబ్దములు, పూర్షాయ ఇత్యా శబ్దములు. ఈ విధంగా స్వామికి కొన్ని స్తోత్రములు మళ్ళీ ఉన్నాయి. మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నా, ఏది విడిచిపెట్టకుండా స్మరిస్తూ ఉన్నాం. ఈ విధంగా స్వామివారికి పూజించి ఛత్రచామరాదులు ఇత్యాదులు సమర్పణ చేసి చైత్రమాసమంతా ఈ వ్రతాన్ని చేయడం విధానము. మాసవ్రతం మాసమంతా పూర్ణం చేయాలి ఈ విధంగా. ఆ తర్వాత మాసము నాడు పూర్ణిమ నాడు ప్రధానంగా చైత్ర పూర్ణిమ నాడు హోమం చేయాలి. చైత్రయా అథ పూర్ణిమ్యాం హోమం కుర్యాంచ సాంభవై, హోమం చేయాలి. అందులో విశేషంగా చరువు ఆజ్యం ఇత్యాదులతో విప్ర సహాయంతో చేయవలసింది హోమం కూడా ప్రధానం. మాస వ్రతములో హోమం తప్పకుండా, అది ప్రధానంగా పూర్ణిమ అమావాస్య ఈ రెండు చెప్తున్నా, ఏదో ఒకటి చేసినా సరిపోతున్నది. వైశాఖర్చనజం దేవి తర్వాత వెళుతున్నాం వైశాఖానికి. ఇప్పుడు చేసిన చైత్రే త్రినేత్ర పద పూజన కృద్వరిష్టశ్చిత్రైశ్చ పాతకవరై సహి ముక్తయేవా సత్రాతి రాత్ర శతకాదపి పుణ్యభాక్స్యాత్ పుత్రాది మిత్ర సుకళత్రయుతో భువిస్థః. ప్రతి అధ్యాయం చివర ఒక శ్లోకం అధ్యాయ సారంగా పెడుతూ ఉంటాడు. మొత్తం శివరహస్యం అంతా ఆ ప్రణాళిక అలాగా మెయింటైన్ చేశాడు. అన్ని వేల శ్లోకాలు, లక్షల శ్లోకాలలో ప్రణాళిక ఉన్నదే, దాన్ని మెచ్చుకోవాలి. ఏ విధంగా ప్రణాళిక చేశాడు, మామూలు మేధస్సులు పని చేయలేం. అది హర్షం కనుక దానిలో ఇంత విశేషమైన అంశాలు కనబడుతున్నాయి. వైశాఖమార్చనజం దేవి విధిం వక్ష్యామి తచ్చును. వైశాఖ మాసం దీని విధిని చెప్తున్నాను. ఈ సమయంలో స్వామివారిని ఆరాధన చేస్తూ వివిధములైనటువంటి ఇది వజ్రజమైనటువంటి స్వామిని ఇందులో పెట్టాలి. ఉగ్రనామంతో స్వామిని ఆరాధన చేస్తారు ఈ మాసంలో. తదగ్రే హేమజం వాప మృణ్మయం వా మహేశ్వరి. ఇందులో విశేషించి మునుపు చైత్రం వలనే ఇక్కడ స్నానంకి సంకల్పం చేసుకుని, అదేవిధంగా నేను మాసవ్రతం చేస్తున్న సంకల్పం చేసుకుని పుణ్యాహవచనాదులు ఇత్యాదులు చేసి ఇదివరకు వలనే మండప ఏర్పాటు, అందులో స్వామివారి యొక్క వజ్రజం హేమజం వాపి మునుపు చెప్పినట్లుగా ఆ రత్నలింగం కానీ స్వర్ణలింగం కానీ లేదా పార్థివలింగం కానీ ఏదైనా పెట్టి చేసుకోవచ్చు అన్నారు ఇక్కడ. ఆ తర్వాత మునుపు చెప్పినట్లుగా ఆధారశక్తి ఇత్యాదులు చేసుకుని పీఠ పూజలు మొదలైనవి చేసి స్వామిని అందులో ప్రతిష్ఠ చేసి అర్చన అభిషేకాదులు, ఆ తర్వాత నైవేద్యం. ఆ నైవేద్యంలో కూడా ప్రధానంగా ఘృతోద్భవం నెయ్యి దీపం పెట్టి హరిద్రాకృసరం శివే, కృసరం అంటే పులగం అని అర్థం, పసుపు కలిపినటువంటి ఆ పులగాన్ని పెట్టాలి. అలా గుడకండ కృతం బెల్లం ముక్క వీటితో చేసినటువంటిది దధ్యన్నము, సోపదంసకం అంటే కూరలు మొదలైనటువంటివి అలా అవి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత పూజాదుల్లో వినియోగించవలసింది వకళ్ళు పుష్పములు, పొగడు పువ్వులు, బిల్వపత్రములు, ఈ వీటితో పూజలు చేయాలి.
అలాగే నామములు చెప్తున్నాను, స్తోత్రం చెప్తున్నాను విను అంటూ నామములు కూడా చెప్తున్నారు. భర్గాయ భూత భవ్యాయ భవరోగ హరాయ చ శర్వాయ ఖర్వ రూపాయ దుర్వా పూజ్యాయ శంభవే గోకర్ణాయ చ గోప్త్రే చ శంకుకర్ణాయ తే నమః వరాహమతనాయైవ సూక్ష్మాయ ద్విరదాయ చ నమో దగ్ధస్మరాంగాయ గణానాం పతయే నమః అంహసాం పతయేశ్చైవ ఓజసాం పతయే నమః నిగమాంతైక వేద్యాయ అభేద్యాయ పుష్పతే భద్రదాయ శరణ్యాయ వరేణ్యాయ నమో నమః అరణ్యానాంచ పతయే భూతాధిపతయే నమః యక్షాధిపతయే చైవ రక్షకాయ కపర్దినే ఏవం నామాష్టశతకైః పూజయేత్ బిల్వపల్లవైః. ఇది ఎప్పుడు వైశాఖే దేవదేవేస్తం స్తువీతైవం మహేశ్వరి. ఇక్కడ కూడా విస్తారమైన శ్లోకాలు కొన్ని చెప్పబడుతున్నాయి. శంభో భర్గ భవేందు శేఖర మహాగంగా తరంగోజ్వల లీలా భంగ తరంగ సుందర జటాజూటోత్తమాంగోజ్వల పాహీశ ప్రమథాధినాథ గిరిజానాథావమాం శంకర త్రస్తంభో వర కాల హస్త సుమహాపాశావబద్ధం హరా అంటూ ఈ శ్లోకం యొక్క విశేషం. తర్వాత ఇలా చేసినటువంటి వారు యాతి శంభో పరంధామం సర్వభోగ సమన్విత. ఈ వైశాఖార్చన చేసిన వారు శంభుని యొక్క పరంధామానికి చేరుకుంటారు. విశాఖే వైశాఖే చికి విశఖ నేత్రార్చన పరో మఖానాం సర్వేషం కిల ఫలం మవాప్యోన్నత ముఖ విశాఖర్షేయో మాం భజతి వర దుఃఖోపి చ నరో వరో భూయాత్ సత్యం గిరివరసుతే మయ్యభిముఖ. ఇందులో విశాఖే వైశాఖే ఇత్యాది ఆ శాఖ శబ్దంతో పద్యాన్ని నడుపుతూ అందులో విశాఖ నక్షత్రం ఉన్న రోజున అంటే సుమారు పూర్ణిమ ఆ రోజు విశేష పూజ కూడా చేయడం అనేది, అలాగే విశాఖ పూర్ణిమ నాడు హోమము చేయవలసినటువంటి విశేషాన్ని చెప్పారు. అలాగే జ్యేష్ఠమాసార్చన దీని యొక్క ప్రత్యేకత చెప్తూ జ్యేష్ఠమాసార్చనం వక్షే మత్తస్త్వం గిరిజేశ్వరును యత్కృత్వా మనుజ సద్యోజాత ప్రియో భవేత్. ఇది చేయడం వల్ల సద్యోజాతకి ప్రీతిపాత్రులు అవుతారు జ్యేష్ఠమాస అర్చనలో. అందులో విశేషించి గంధకర్పూర కస్తూరి పాటీరాగరజం ఫలం హేమరత్న జలందేవి దేయం లింగస్య మూర్ధిని. అభిషేకాల్లో గంధము కర్పూరము కస్తూరి అదేవిధంగా అగరు మొదలైనటువంటి వాటిని చేసి బంగారు పాత్రతో అభిషేకం చేయడం చాలా విశేషం. అలాగే కూర్చ ఒకటి తయారు చేసి అంటే దర్భకొనలుతున్న కూర్చ బ్రహ్మకూర్చ తయారు చేసి ఆ బ్రహ్మకూర్చతో స్నానం చేయడం కూడా జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకము అని చెప్తూ స్వామివారికి నైవేద్యంలో కూడా క్షీరాన్నం ఘృత సంయుక్తం గోధుమాపూప సంయుతం, క్షీరాన్నము అదేవిధంగా గోధుమలతో చేసిన అప్పములు ఇవి జ్యేష్ఠే దేయం విశేషేణ జ్యేష్ఠదేవాయ సాధనం అని పేరు. జ్యేష్ఠాయచ శ్రేష్ఠాయచ కదా, జ్యేష్ఠదేవునికి జ్యేష్ఠ మాసంలో ఇలా ఆరాధన చేయాలి అని చెప్తూ స్వామివారి యొక్క స్తోత్రం కూడా చాలా అద్భుతమైన స్తోత్రం ఇందులో ఉన్నది. నమ పుష్టి ప్రసాదాయ గోవృషాయ కకుద్మతే నమో జ్యేష్ఠాయ హృష్టాయ శిపివిష్టాయ ధావతే అభ్యుదీర్ణాయ శాంతాయ వజ్రహస్తాయ శస్త్రిణి నమ ఆశావసానాయ సహమానాయ హేతవే ధ్వజినే దండినే చైవ బంభరాయ ప్రసాదిని ఉరూగవ్యాయ కావ్యాయ వభ్రవే భ్రమతే నమః నమస్విష్టాయ పూర్తాయ హుతాయ ప్రహుతాయ చ అంటూ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక్క మాసానికి ప్రత్యేకమైన దేవతలు అదేవిధంగా నక్షత్రములు గ్రహములు వాటి ప్రాధాన్యం ఉంటాయి. ఈ మాసార్చన చేసినప్పుడు ఆ తన్మాస అధిదేవతలందరూ అనుగ్రహిస్తారు చేసినటువంటి వాడికి. అది వ్యక్తికి ప్రపంచానికి ప్రకృతికి కూడా క్షేమం. ఇలాంటి స్తోత్రం అద్భుతంగా చెప్తూ నమో నమః సువర్ణాయ తపనీయ అనిభాయతే విరూపాయ ప్రసన్నాయ సర్వరూపాయతే నమః నమో నమః సువర్ణాయ తపనీయ నిభాయతే దేవి నామశతేష్టేన. ఇవి 108 నామాలు చెప్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శ్లోకములు తర్వాత చెప్తూ ఉన్నారు. మయస్కర సుతస్కర ప్రవరపాహి విశ్వేశ్వర మయస్కర సుతస్కర ప్రవరపాహి విశ్వేశ్వర ప్రసీద పరమేశ్వర త్రిపురమార దేహోద్ధర జలంధర గరంధర ప్రమథదేవ శంభోహర ప్రసీద దయయాధునా శివద పాహి గంగాధర భవ భవభయహర భీమ భవాత్మక భావ వృదంతర సుందర విగ్రహ పాహి శివావ్యయ దేవదయాకర శంకర సుఖకర శంకురుమే సదా. ఇలాంటి వివిధమైన గతులతో స్తోత్రాలు ఉంటాయండి. జ్యేష్ఠ మాసంలో ఇవన్నీ చెప్పారు. జ్యేష్ఠే విశిష్ట శిపివిష్ట సదిష్ట లింగ సంపూజ కోష్టాకృతి వల్లభ స్యాత్ దుష్ట కనిష్ఠోపి చ కుష్ఠితాంగో
రుష్టశ్చ మద్భక్తవరు విశిష్ట. ఎటువంటి దుష్టుడైనా సరే జ్యేష్ఠమాసం నాడు పశ్చాత్తప్తుడైన పూజ చేసినట్లయితే అతడు శుద్ధుడవుతాడు. ఇక ఆషాఢం. ఆషాఢ అన్నాడు ఆ ఆషాఢుని పూజించు అన్నాడు. శివునికి ఆషాఢాయ అని ఒక నామం ఉంది. అది ఆషాఢార్చనం ఆషాఢే ప్రవక్ష్యామి శృణుష్వతత్ యత్కృత్వా మనుజస్సజ్జో మమిష్ట గణపో భవేత్. అది చేయడం వల్ల నాకు ఉన్నటువంటి గణముల్లో ఇష్టమైన వాడుగా చేరతాడు సుమా అంటూ ఒక్కొక్క మాస ఫలం ప్రత్యేకించి ఇది పూర్ణ ఫలం చెప్తున్నారు, దివ్యమైనటువంటి ఫలం. అదేవిధంగా కొన్ని యాగములు చేసిన ఫలం కూడా దానికి లభిస్తుంది అంటూ ఇందులో శివారాధన విశేషాలు ఇవన్నీ వైభవంతో ఉంటాయండి. అందులో శివారాధనలో వైభవం అంతా ఇంత కాదు. మనం అనుకుంటే ఏ శివ పూజ అంటే పేదగా ఉంటుంది, మహావైభవం. ఎన్ని రంగవల్లికులు అలంకారాలు ఎన్ని చెప్పాడు ఇక్కడ. అవన్నీ చేసి పరమేశ్వరుడికి. అదేవిధంగా కలశస్థాపన, సంకల్పాదులు, ఋత్విగ్వరణం ఇవన్నీ యథాతథంగా ఎప్పటికీ అది సమానమే. ఆ పూజాధికాలు కూడా ఇంచుమించు అవే ఆరాధన. ఆఢకానం ఘృతాక్తంచ సగుడం వినివేదయత్ మాషాపూప ప్రదేయావై తాంబూలంచ తతపరం. ఆ కందిపప్పుతో చేసినటువంటి వంట బెల్లముతో కలిపి, అదేవిధంగా గారెలు, మినపగారెలు ఇవి నివేదన చాలా మంచిది అని చెప్తున్నాడు ఆ మాసంలో. స్తువీదైవం మహాదైవం ఆషాఢేశ్వరుని పారు. చూసారా మన పర్వదినాలు ఏ విధంగా ఆధారపడి ఉంటాయో గ్రహించాలి. సనాతన ధర్మంలో అన్ని పండుగలు ఒకలా ఉండవు, అంతే కదా. అన్నిటికీ ఒకటే ఏడుపు, అన్నిటికీ ఒకటే పద్ధతి. ఏమిటండి ఎన్ని మార్పులు మనకు. ఒక్కొక్క పండగ అంటే ఆ ఋతువులో వచ్చే మార్పు, ఆ మాసంలో వచ్చే మార్పు. అది వ్యక్తులు బట్టి వాళ్ళ పుట్టుకలు బట్టి ఏర్పడలేదు. అదొక ప్రత్యేకమైన అంశం. వాడు పుట్టినప్పుడు ఒకసారి, సమాధిలోకి వెళ్ళిపోతే ఒకసారి, సమాధి నుంచి లేచినప్పుడు ఒకసారి, ఇలా మనకి ఏర్పడలేదు. ఎందుకంటే అంతరిక్షంలో గ్రహాలు, జ్యోతిషాలు, వాటి గమనాలు అది ఎవరికి పరిమితం? సృష్టిలో అందరికీ పరిమితం. కనుక వాటి ప్రభావం ప్రపంచం మీద ఉంటుంది కనుక అంతరిక్షంలో జరుగుతున్న మార్పులను అనుసరించి భూమి యందు ప్రకృతిలో వచ్చే మార్పులు, 2 మార్పులు, అంతరిక్షము భూమి, ఈ 2 మార్పుల్ని గమనించి అప్పుడు ఏ నక్షత్రాలు, ఏ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, అవి భూమి యందు ఎలాంటి మార్పులను తెస్తాయి. ఒకప్పుడు వేడి, ఒకప్పుడు చలువ, ఒకప్పుడు వాన, ఇవి వాటిల్లో కూడా స్థాయి భేదాలు. వేడి తక్కువ నుంచి ఎక్కువ వెళ్ళడం, ఎక్కువ నుంచి తక్కువ రావడం, ఇవన్నీ వస్తుంటాయి. వాటికి మాసములన్నీ అన్నీ ఒకలా ఉండవు. అదే అద్భుతం. అన్నీ ఒకలా కూడా బతుకు బాగుండదు. ఒక్కొక్క మాసం ఒక్కొక్క అందం. ఆ అందం ఎవరు ఏర్పరిచారు? ఇదొక్కటి ఆలోచిస్తే చాలు. కాలపురుషుడైన పరమాత్మయే ఆ వ్యవస్థను ఏర్పరిచాడు. కానీ ఆ వ్యవస్థలో, ప్రకృతిలో వచ్చే మార్పులు, గగనాదుల్లో వచ్చే మార్పులు మనకి క్షేమంకరం కావాలి అనేటటువంటి ఒకానొక లక్ష్యంతో ఈ పూజాధికారులు ఏర్పరిచారు. అందుకే శ్రావణ మాసం ఉన్నట్టు కార్తీక మాసం ఉండదు, ఆ 2 ఉన్నట్టు ధనుర్మాసం ఉండదు, ఆ ఉన్నట్టు సంక్రమణం పండగ ఉండదు, ఆ ఉన్నట్టు మాఘమాసం ఉండదు. ఎంత వెరైటీ అండి భారతీయ సంస్కృతిలో. ఇంత వైవిధ్యం, అంత సుందరం. అన్నీ ఒకలా చేయం, అది గొప్పతనం. మీకు ఎన్నో రకాలు, అదే మా గొప్పతనం. ఇది తెలుసుకోండి. ఎన్నో రకాలు ఉండడం గొప్పతనం, అనేకం ఉండడం అద్భుతం అండి. ఒక్క స్వీట్ కొనుక్కోవడానికి మీరు వెళ్ళినా షాపులో అన్ని స్వీట్లు ఉంటేనే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. అవునా లేదు? ఇక్కడ అన్నీ ఉండాలి. అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఎక్కడ పుష్టి, ఎక్కడ సమృద్ధి ఉంటుందో అక్కడ ఉంటాయి. దరిద్రుడికి అన్నీ ఒకటే, ఏం చేస్తాం? కనుక ఎన్నో ఉండడం అదృష్టం అండి, అది గ్రహించాలి. ఆఖరి భోజనం చేసిన మల్టీ డైట్ కావాలి, మల్టీ విటమిన్లు కావాలి. ఆ మల్టీవే కావాలి ఇప్పుడు మనకి. అందుకే అనేక రకాల దేవతల ఆరాధనల యొక్క శక్తి కలిగిన ఒకే పరమేశ్వరుని ఆరాధిస్తాం మనం. అందుకే మాస పూజల్లో ఉన్న వైశిష్ట్యం ఎన్ని రకాలు ఇక్కడ. మళ్ళీ ఆ మాసాల్లో ప్రత్యేక పర్వాలు వచ్చినప్పుడు మాస పూజను వాడు అవి చేయొచ్చు. దాంట్లో అంత విశేషం. అందుకే మాస పూజల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. విశేషించి స్వామికి నైవేద్యాలు అయిన తర్వాత రకరకాల పూజలు చేసి తర్వాత స్తోత్రం మళ్ళీ చెప్తున్నాడు. నమ ఇజ్జాయ పూజ్యాయ ఉపజీవ్యాయ తే నమః, నమ క్షేత్రాయ వృద్ధాయ వత్సలాయ నమో నమః, నమో భూతాయ భవ్యాయ నమః సత్యాయ బభ్రవే, నమో వై పద్మవర్ణాయ మృత్యుఘ్నాయ చ మృచ్చవే, నమో గౌర శరీరాయ శ్యామాయ ఆరోహితాయ చ మహాసంజాభ్రవర్ణాయ చారు రూపాయ ధీమతే. వీటికి అర్థాలు చెప్తుండే స్వామి ఎన్ని వన్నెలతో ప్రకాశిస్తూ ఉంటాడో చూపిస్తున్నారు. ఈ వన్నెలన్నీ ఆ జ్యేష్ఠ మాసంలో కొలుచుకుంటూ నమ కమలహస్తాయ విశ్వగ్రాసాయ శంభవే, ఊర్ధ్వరోమ్నే మహారోమ్నే కృత్తివాసాయ తే నమః, మృగవ్యాధాయ దక్షాయ దక్ష శిక్షాయ తే నమః. ఇక్కడ కొన్ని ప్రయోగాల్లో సాధారణ వ్యాకరణానికి అందని కొన్ని శబ్దాలు ఉంటాయి, అవి ఆర్షములు తెలుసుకోవాలి. ఉదాహరణకు వేదములో కూడా ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. సంస్కృత వ్యాకరణం తెలిసిన వాడు ఆత్మాయ అనకూడదు, ఆత్మనే నమః అనాలి. కానీ దిద్దడానికి వీల్లేదు. అక్కడ ఆత్మనే నమః అనకూడదు. ఇతడు శ్లోకాలు రాసినప్పుడు ఆత్మనే అని రాయాలి. కానీ అక్కడ చదివేటప్పుడు ఆత్మాయ. దీని ఆర్ష ప్రయోగం అని అంటారు. ఎందుకంటే వేదం తర్వాత వచ్చింది వ్యాకరణం, వ్యాకరణం తర్వాత వేదం రాలేదు. అని వేదానికి
ప్రత్యేక వ్యాకరణం ఉంటుంది, ప్రత్యేక నిఘంటు ఉంటుంది, దాని పేరు నిరుక్తం. వేద వ్యాకరణం వేరు, లోక కావ్య సంస్కృత వ్యాకరణములు వేరు. అందుకే కొన్ని కొన్ని శబ్దములు మనం కళ్ళు చిట్లించక్కర్లేదు, పండితులు కూడా. ఇది తెలుసుకోండి, వాడి విశేషం ఇది. దేవ సోమ శకలామల మౌళి, దేవ సోమ శకలామల మౌళి, సోమ హేమ నిభ దివ్య శుభాంగ, వ్యోమకేశ జితకాశ మహేశ, పాహి మాం అఖిల దుఃఖ సమూహాత్, వామదేవ వరసామజ చర్మ స్ఫారసోభి కుసుమాంగ మహేశ, ధూమవాఘ శంకర శంభో, వ్యోమధామ భగవన్నవమాం త్వం. ఋతువుల్లో మొదలైన వాటిలో వచ్చే మార్పులు మనకి లోకానికి క్షేమం కలిగించడం కోసం ఆయా మాస పూజలు ఈ విధంగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి మాస పూజలో మరొక ప్రత్యేకత ఏంటంటే, మాస పూజాంతమనందు ఋత్విజుల్ని ఉద్దేశించి లేదా శ్రేష్ఠుడైనటువంటి విప్రుడికి, వేదవేత్తకి గోదానం కూడా వీలైనంత వరకు వీలైన వారు చేయవచ్చు, లేదా మొత్తం సంవత్సరాంతంలో కూడా చేయవచ్చు. ఇది కూడా ఒక విధిగా చెప్పబడుతున్నది. సాధ్యమైతే కొన్ని కొన్ని సాధ్యాసాధ్యాలు బట్టి కొన్ని ఉంటాయి. ఈ విధంగా చేయవలసిన పూజ ఆషాఢం. దాని తర్వాత శ్రావణార్చన మీశాని. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా శివుని యొక్క వ్రతాలు, శివభక్తులు శ్రావణ మాసం మాత్రం విడిచిపెట్టారు. ఇది అత్యంత ముఖ్యమైన అంశం అండి. మన దక్షిణాపథంలో చాలా మందికి తెలియదు ఇది. కానీ కార్తీకం మంచిదే కాదని కాదు, కానీ శ్రావణం చాలా మంచిది. మహాశివరాత్రి అన్నిటికంటే గొప్పదని చాలా మందికి తెలుసు కదా. తత్రాపి దుర్లభం మన్యే నభోమాస ఇందువాసరే అని శాస్త్రం చెప్తుంది. అంటే మహాశివరాత్రి పర్వం కంటే శ్రావణ మాసం చాలా గొప్పదని. అంటే మహాశివరాత్రి మహానిమని కాదు అంటే శ్రావణ మాసం వైశిష్ట్యం. అయితే మన దక్షిణాపథంలో మహారాష్ట్ర వారికి బాగా పాటిస్తారు, కర్ణాటకలో ఇంకా ఉన్నది. మన తెలుగువారు ఎన్నో పోగొట్టుకున్నారు, కొత్తవి ఎన్నో తెచ్చుకుంటున్నారు. ఏం చేస్తాం, సరే చాలా ఉన్నాయి తెచ్చుకోవాల్సినవి. ఇప్పుడిప్పుడు ప్రదోష పూజలు, షష్ఠి ఇవన్నీ తెలుస్తున్నాయి కొంతమందికి. అవి కూడా ఒకప్పుడు అసలు ఏవీ తెలియవు. ఎందుకంటే సంప్రదాయాల నుంచి చాలా దూరం అయిపోయిన జాతి తెలుగు జాతి. ఇలా అంటున్నామని అనుకోవద్దండి, ఏమిటో తెలియని తనం వచ్చింది. అయితే ఇవన్నీ మనకు లేవండి, ఆనవాయితీ లేవండి మొదలెడతారు. ఆనవాయితీ ఉన్న వదిలేసామండి అని చెప్పుకోండి. ఎప్పుడు వదిలేశారు? వరుసగా 3 తరాల కింద అక్కడి నుంచి మొదలైంది ఆనవాయితీ. ఇది వదిలేయడం. ఇలా అన్నామని కాదు, నేను తెలుగువాడినే, సవరించుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. శివభక్తుడికి శ్రావణ మాసం చాలా ముఖ్యం తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఉత్తరాదిలోను ఇత్యాది ప్రాంతాల్లో చాలా అమోఘంగా చేస్తారు. అంతేకాదు, మన శ్రీశైల మహాక్షేత్రానికి శ్రావణ మాసంలో మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారో అక్కడికి వెళ్ళి తెలుగు వారికి అర్థం కాదు. ఎందుకంటే దీనివల్ల శ్రావణార్చన మీశాని శృణు శ్రావణ పారణం, యస్మిన్ సంపూజితో దేవి భగవాన్ ఇందుభూషణ దదాతి కామాన్ విపులాన్, తద్విద్ధిం శృణు సాదరం. సర్వాభిష్టము నెరవేర్చేది ఈ దివ్యమైనటువంటి శ్రావణ మాసం. అందుకే దేవతలు కూడా శ్రావణ మాస వ్రతములు చేస్తారయ్యా అన్నారు ఇక్కడ. అంత విశేషం శివునికి శ్రావణ మాసం అంత ప్రధానం. లేభిరే పరమాం సిద్ధిం మునయో గణపామమ. ఇటువంటి వారు నా ఆరాధన శ్రావణ మాసంలో చేసిన మునులు అంటే మళ్ళీ ఆ ధర్మముతో ఆరాధించిన వారిని. అంటే మునిధర్మం అంటే మౌనం, మునిధర్మం అంటే మనోవికారాలు లేకపోవడము మౌనం. అదేవిధంగా వాంగ్నియమము, మననశీలత లక్షణం కలిగిన మననశీలుని మునులు అంటారు. అటువంటి వారు శ్రావణ వ్రతం చేసిన కారణంగా గణప భవేత్. గణప అంటే గణనాయకుల్లో ముఖ్యమైన వాళ్ళు అవుతారు సుమా. మాసాదౌ శ్రావణేదేవి నద్యాం సరసివాశివే. మాస ఆది ఎందు నదులు ఎందు గాని, సరస్సు నది గాని స్నానం చేసి నన్ను ధ్యానించి త్రిరాచమ్య ఆచమనం చేసి శుచి అయి పవిత్రకరహ పవిత్రం పెట్టుకుని సంకల్పం చేసుకుని ఇదే విధంగా గురువుల్ని వరించి చేయడం ఒకటి. ఇందులో ప్రధానంగా తిలానాం కృసరం, తిలలు కలిపినటువంటి పులగము, అపూపంచ ఘృతాచితం, నేతితో వండినటువంటి అప్పములు, గుడఖండంచ సఘృతం, అలాగే బెల్లం ముక్కలు, ఆవు నీతితో చేసినటువంటి ఉపదంశములను, కూరలు మొదలైనవి నివేదన చేయాలి. అలాగే తాంబూలములు, శివునికి ఉన్న తాంబూల విధానాలు చాలా ఉన్నాయి కదా. ఇందులో కూడా నామములు కూడా చెప్తున్నారు. సురథాయ సుమధ్యాయ మన్మథాంతకరాయ చ మహోమయాయ తీక్ష్ణాయ ఆర్ద్ర చర్మధరాయ చ శ్మశానరతి నిత్యాయ నమోస్తూలూకధారిణి బర్హి బర్హవసానాయ ఘనాయ బహుగర్జతే కావ్య పూజ్యాయ గుర్జాయ త్రినేత్రాయ పినాకినే పరావారాయ నిత్యాయ సత్యధర్మాయ తే నమః తరుణాయ శరణ్యాయ అరణ్యపతయే నమః అప్రమేయాయ దీప్యాయ నిర్గుణాయ గుణాయ చ వాద్యప్రియాయ పారాయ చూడామణిధరాయ చ నమస్తోకాయ చించాయ యోగిధ్యేయాయ శంభవే నమో వేదాంత విద్యాయ భవవైద్యాయ భూతయే ఓజసే తేజసే చైవ భ్రాజతే గ్రసతే నమః.
ఇది మీరు నామాలు కానీ పరిశీలిస్తే ఆ మాస లక్షణములు మాసముల శక్తులు కూడా నామాల్లో ఉంటాయండి. అదొక ప్రత్యేకత. అంటే కాలమంతా ఈశ్వరమయంగా చూడడమే మాసార్చనల వైశిష్ట్యం. ఏవం వై శ్రావణో పూజ్యో బిల్వై నామశతాష్టకై స్తవం పాపహరం స్తుత్వా శివం దేవం ప్రసాదయేత్. ఈ నామ శతాష్టకంతో కూడినటువంటి స్తోత్రం చేస్తే, లేదా అష్టోత్తర శతంతో చేసినటువంటి స్తోత్రం చేస్తే స్వామి సంతోషిస్తాడు. అంతేకాకుండా ఈశ్వర ప్రసాదంతో సర్వపాపములు తొలగుతాయి అంటూ మరికొన్ని శ్లోకములు కూడా ఇక్కడున్నాయి. విశ్వాధిక ప్రమథనాథ ఉమాసనాథ మన్నాథ మన్మత హరాంతక కాలకాల శూల ప్రభుజ్వల శరావర కార్ముక జ్యాపాణి భగాక్షి మథనావ పినాకపాణి. ఇలాంటి స్తోత్రములతో స్వామిని ఆరాధన చేయడం. ఏవం వైశ్రవణే మాసే పూజ్యస్తుత్వ మహేశ్వరం. వైశ్రవణ మాసంలో విశేషించి హోమం మళ్ళీ పూర్ణిమ నాడు చేయడం మంచిది. ప్రతి మాసార్చనలో హోమం చాలా ప్రధానంగా చెప్తున్నారు. హోమం ఏం చేస్తుందంటే జపం అర్చన వీడు పూర్ణత్వం ఇస్తుందండి. అగ్నిముఖావే దేవాహ అన్నట్లుగా ఆ ఈశ్వరుని అగ్నిని ఆవాహన చేసినటువంటి హోమం చేసిన అనుష్ఠానానికి పూర్ణత్వం ఇస్తుంది. అందుకే మంత్రాదులకు కూడా హవనాదులు ఇత్యాదులు చేస్తుంటారు. ప్రసాద్య దేవమీశానం ఆమాసం నక్త భోజన. శ్రావణ మాసంలో నక్త భోజనం చాలా ముఖ్యము అని చెప్పారు. ఏవం శ్రావణం మాసం ప్రాపయేత్ పూజయామమ. ఈ విధంగా శ్రావణ మాసం చేయడం, ఆ సమయంలో స్వామికి విశేషంగా ఎక్కువ పార్థివలింగాలు పెట్టి సోమవారం మొదలైన వచ్చినప్పుడు ఈ నిత్య పూజలు కాకుండా సోమవారం నాడు పార్థివలింగములతో ఎక్కువ పూజ చేయడం చాలా ప్రత్యేకత, అవసరం సుమా అని చెప్పారు. దేశం కాలం బలం జ్ఞాత్వ. సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఇలా చేయకపోతే దెబ్బతినేస్తామని కాదు. మన సంస్కృతిలో మొండితనం లేదండి. కొంతమంది పొరపాటు మాట్లాడుతుంటారు ముందు వెనుక తెలియకుండా. మన మతంలో చాలా కఠిన నియమాలు ఉన్నాయండి. ఏం కఠిన నియమాలు ఉన్నాయండి? నువ్వు చెయ్యగలిగినట్టు నీకు ఏది కావాలంటే ఉంది. నేను గట్టిగా మంత్రాలు ఉచ్చరించలేను, అయితే నామాలు ఉన్నాయి. అవి ఉచ్చరించలేను, అయితే స్తోత్రాలు ఉన్నాయి, లేదా పాటలు ఉన్నాయి. ఏవి కావాలంటే చేసుకోవచ్చు. వేటితోనైనా తరించిపోయే మహాత్ములు కదలమనుకున్నాయి. ఒక చిన్న దీపం ధూపం పెట్టి అల్పాయాసేన అల్పమైన శ్రమతోనే మహాఫలాన్ని పొందే విధానాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. కఠినంగా చేసేవాడు మరింత గొప్పగా చేస్తాడు. ఎందుకంటే చదువులో ర్యాంక్ స్టూడెంట్స్ నుంచి మామూలు వాడి వరకు ఉండరండి. చదువులో కూడా కఠిన శ్రమ పడేవాడి నుంచి మామూలుగా చేయగలిగిన చేసిన వాడు ఉంటాడు. ఎవడి స్థాయికి తగ్గట్టు వాడు ఫలం వస్తూనే ఉన్నది. అందరూ ఒకే స్థాయిలో ఉంటారు కాదు. అయితే నియమాలు చెప్పేటప్పుడు మాత్రం పరిపూర్ణమైన స్థాయిగా చెప్తారు. ఎందుకంటే అవి చేయగలిగేవాడు వాడికి ఉద్దేశం చెప్పాలి. అందుకని వీళ్ళు ఎలాగే చేయలేరు నేను ముందు అనుకుని రాయకూడదు. బాగా చేయగలిగే వారిని దృష్టిలో పెట్టుకుని నియమాలు చెప్తారండి ఇక్కడ. అందరూ మిగిలిన వాళ్ళు ఎంత చేయాలో అంతే చెప్తారు. ఎందుకంటే 100 మార్క్స్ని పెడతారు. నువ్వు రాసి ఓపిక బట్టి 99 30 ఉంటాయి ఇక్కడ. పాపం నువ్వు రాయలేవు లేని ఫుల్ మార్క్స్ 30 పెట్టకూడదు ఇక్కడ. నియమాలు ఎప్పుడూ కూడాను శాస్త్రం అనేది పూర్ణముగా చెప్తాయి. మినహాయింపులు గురుముఖత తెలుసుకోవాలి. అది కూడా తన పరిస్థితి గురువు చెప్పుకో. అందుకు గురువు అనేవాడు శాస్త్రానికి మనకి మధ్యలో గురువు అవసరం. ఎందుకంటే శాస్త్రం నీకు, అలాగే గురువు కూడా సమూహంగా అందరికీ కూడా చెప్పకూడదు. అలాగే వచ్చి వారికి చెప్పారండి నాకు చెప్పలేదని గురువు దగ్గర మళ్ళీ అసూయలు వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే వాడికి వచ్చా నీకు ఇచ్చారు. డాక్టర్ అందరికీ ఒకటే ప్రిస్క్రిప్షన్ రాయదు. ఆరోగ్యం మాత్రం అందరికీ ఒకటే. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కూడా ఒకటే, తెలుసుకోండి ఇక్కడ. కానీ విధానాలు ఎందుకు తేడా చూపిస్తాడు అంటే రోగం బట్టి అని తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే అందరికీ ఒకటే పూర్ణ ఆరోగ్యం. అదే మినహాయింపులు ఇస్తూ వాడికి ఎంతో కఠిన నియమాలతో వాడికి అంతే, ఫలం మాత్రం ఒకటి వాడి శరీర లక్షణం బట్టి. అంతేగాని తింటే బ్రతకలేము ప్రాణాపాయం అన్నా లేదు, ఉపవాసం తినకపోతే బతకలేమని ఉపవాసం చేయమని చెప్పరు. అలాంటి వాళ్ళకి మళ్ళీ మినహాయింపులు ఉన్నాయి. తిండి కోసం బతుకుతున్నట్టు కాకుండా బతుకు కోసం తినడం ఎలాగో చేసుకోవాలి. అది శరీర పోషణకి ఆరోగ్యానికి ఎంత శుద్ధంగా ఎంత చక్కగా తీసుకుంటూ సాధన చేయాలి అనేటువంటి విషయం కూడా చెప్తుంది. ఎందుకంటే ఆహార త్యాగం ఎన్నో పాపాలు పోగొడుతుందండి. అందుకే ఉపవాసం వచ్చింది మనకి. ఇక్కడున్నవే తర్వాత వాళ్ళు అనుకరిస్తూ వాళ్ళ మాసాల్లో వాళ్ళు పెట్టుకున్న వీళ్ళ రోజుల్లో వీళ్ళు చేసి ఉపవాస పండుగలు అభిషేక పండుగలు దొంగ పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఏమైనప్పటికీ కూడా మూలములు ఇక్కడ మనకు కనబడుతున్నాయి గమనించితే. దేశం కాలం బలం జ్ఞాత్వా కుర్యాన్ మృలింగ పూజనం. ఎంత చక్కగా చెప్పండి. దేశం కాలం బలం జ్ఞాత్వా. దేశ పరిస్థితులు ఉన్న చోటు బట్టి, కాల పరిస్థితులు, నీ శరీర పరిస్థితులు, బలం జ్ఞాత్వా తెలుసుకుని శ్రావణేతు మహాదేవి క్షిప్రం సిద్ధిప్రదాయకం. శ్రావణ మాస శివ పూజ క్షిప్రసిద్ధిప్రదాయకం. అందుకే శ్రావణానికి అంత గొప్పది. ఆ సమయంలో కూడా దానాదులు చాలా విశేషంగా చెప్పారు. శ్రావణే నిల సుపారణ పూరణస్య లింగాని పార్థివమయాని చ సోమవారే. పార్థివమయాని బహువచనం చెప్పాడు ఇక్కడ. అంటే ఎన్నో శివలింగములు చేసి మహాలింగార్చన, సహస్రలింగార్చన ఇత్యాదులన్నీ కూడా శ్రావణ మాసంలో విశేషంగా చెప్తున్నారు.
త్రియక్షం క్షణ ప్రథిత దోష హరే పిమాసి నక్తాసనో యది భవేత్ తపసా సముక్త. ఇదిగో మహాతపస్సు శ్రావణ మాసం వ్రతం అనేది. అందుకు తపఫలంగా ఉత్కృష్టమైన గతిని పొందుతారు. అంతేకాదు శ్రావణ మాసంలోనే పవిత్రారోపణము అని ఇత్యాదులు చేస్తారు. పవిత్రోత్సవం అనేది. పవిత్రోత్సవం సర్వదేవతలకు ఉందండి శ్రావణ మాసంలో. అవి ప్రధానంగా మనం ఆ వ్రతములు చేసినప్పుడు పూర్ణిమ ఇత్యాదుల్లో పవిత్రోత్సవం అని జరుపుతూ ఉంటారు. మనకి ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి చేస్తున్నారని మాత్రమే తెలుసు, ప్రసిద్ధ క్షేత్రం అని. కానీ ప్రతి క్షేత్రంలో పవిత్రోత్సవం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవాల్లో కూడా పవిత్రోత్సవం చెప్పబడుతుంది. అలాగే పవిత్రాని చిత్రాని దత్వా త్రినేత్రే విచిత్రాని పాపాని నాశం ప్రయాంతి సుపుత్రై కళత్తైర్యుత సర్వసత్రై ఫలం యచ్చ తచ్చాత్మున ఆప్నుయా దేవి సత్యం. ఎన్ని రకాల ఛందస్సులతో వ్రత వైభవాన్ని చెప్తున్నాడు ఇక్కడ. పవిత్రాని చిత్రాని దత్త. చిత్రం అంటే వివిధ వర్ణములతో కూడినటువంటి పవిత్రములు స్వామికి సమర్పించడం అది. అలాగే రుద్రం భాద్రపదే పూజ్య భద్రాన్ని లభతే శివే. ఆ రుద్రుని భాద్రపదం నాడు పూజిస్తే భద్రములు లభిస్తాయి. నా దరిద్రో భవేజ్జాతు. వాడు ఎప్పుడు దరిద్రుడు కావడం. విభవే సతిసక్వచిత్. వాడికి వైభవం సంపూర్ణంగా లభిస్తుంది. ఇందులో కూడా మునుపటి వలని సంకల్పాదులు అవన్నీ చెప్పబడుతున్నాయి. నదీ తీరముల్లో కానీ సరస్సు తీరముల్లో కానీ పూజించడం చాలా విశేషం. అవి కుదరనప్పుడు కుదిరిన నీరే మనం పుచ్చుకొని చేయవచ్చు. ఈ సమయంలో కూడా కందులతో చేసినటువంటి వంటకాలు, ఘృతముతో కలిపినటువంటివి, శర్కర మొదలైనవి కూడా ఘృతాన్నములు, అపూపములు ఇత్యాదులు నివేదించాలి. అదేవిధంగా స్వామికి తాంబూలాలు సమర్పించి భాద్రపద మాసంలో స్వామిని పూజించవలసిన దివ్య నామములు చెప్తున్నారు. ఇది నామాష్టక శతం. రుద్రాయ రుద్ర రూపాయ కద్రుద్రాయ ప్రచేతసే హిరణ్యాయ శరణ్యాయ అరణ్యాయ నమో నమః. వరేణ్యాయాది మధ్యాంతరహితాయ గణాయ చ ప్రభాసాయ సుభాసాయ గంధగర్భాయ భూతయే. ఇందులో వరేణ్య గణాయ ఈ శబ్దములు ఈ భాద్రపద మాస పూజలో పెట్టడంలో విశేషం. అవగతం చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, అది ప్రత్యేకత. లోకధాత్రే విధాత్రే చ పాత్రే నేత్రే పవిత్రణి కుండలీశ ఫణారత్న కుండలాయ నమో నమః. చండతాండవ రూపాయ ఖండాఖండాయ ముండిని దండినే ఖండినే చైవ ఖడ్గ మాంసాదనాయ చ వైశంతాయ చ శాంతాయ శమీ పుష్పప్రియాయ చ నమో దంష్ట్రాకరాలాయ కరవాలకరాయ చ వ్యక్తావ్యక్తాయ ముక్తాయ భుక్తి ముక్తిప్రదాయనే పశూనాం పతయే చైవ వైద్యుతాయ బలాయ చ బలప్రమథనాయైవ బాలపాలాయ శూలిని బిల్వపత్రై కోకనదై పుండరీకైర్విశేషతః ఏవం నామశతాష్టేన. బిల్వపత్రములతోనూ పద్మాలతోనూ అదేవిధంగా కలువలతోనూ ఆరాధన చేయవచ్చు. ఇటువంటి దివ్యమైనటువంటి ఆరాధన నామములతో చేసి స్వామి యొక్క స్తోత్రములు కూడా ఇక్కడ వివరిస్తున్నారు. సుపర్వ గంధర్వ సుపూజితాయ నిరర్గ సర్గాది విధానకారిణి భర్గాయ శర్వాయ చ సర్వగాయ నమో నమస్తేంతక గర్వహారిణి. గుహవహ భోజన మౌళిమణి ప్రియ శంకర పురహర శంకురుమి తుంగ వృషాధిపలింగ సదుజ్వల భవభయహర కురు కరుణాం అంటూ స్వామి స్తోత్రముల వైశిష్ట్యం చెప్పారు. భాద్రే పదే భద్రపదం సమర్చ్య రుద్రం దరిద్రో న సజాతు భూయాత్ సువీరభద్రాది సమర్చిత స్యాత్ భద్రాని సర్వాణి లభేత్ అతంద్రః అంటూ భాద్రపద మాస వైభవం చెప్పి ఆ తర్వాత విశేషించి ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాస వ్రతం వల్ల కొన్ని ప్రత్యేకతలు స్వామివారికి చెప్పబడుతున్నాయి. ఎందుకంటే ఆ శరదృతువు ప్రవేశించిన వెంటనే చేసే ఆరాధనలకు చాలా గొప్ప విషయం అన్నది. అది శివే ఆశ్వయుజ మాసస్య వక్షే పూజా విధిం శృణు యంకృత్వా మనుజ సిద్ధిం గాణపత్యంచ విందతి. దీనివల్ల స్వామి యొక్క గణముల్లో ముఖ్య స్థానాన్ని పొందుతాడు. ఇందులో స్నాన విధి ఈ మాసంలో ప్రత్యేకంగా అనేకం చెప్పారు. అంటే ముందు తాను కొన్ని స్నానాలు చేయాలి. అది వారుణ స్నానం, అగ్ని స్నానం. ఇది రెండు చాలా ప్రధానం అన్నట్టు. వారుణ స్నానం అంటే ఎప్పుడు చేస్తున్నగా నీళ్లతో అంటే ప్రత్యేకమైనటువంటి మంత్రములతో అంటే వరుణ మంత్రములు మొదలైన వాటితో నదులందు స్నానం చేయాలి. తర్వాత ఆగ్నేయ స్నానము అనగా భస్మధారణ. భస్మ స్నానమే ఆగ్నేయ స్నానం అని చెప్పబడుతుంది సుమా. అలా భస్మ స్నానం చేసి భస్మధారణ చేసి ఈ మాసంలో ప్రత్యేకంగా పూజనాచరించాలి. అదేవిధంగా ఋత్విజులను వరించడం, హోమాలు చేయడం ఇందులో కూడా ప్రతి మాసం వల్లనే చెప్తున్నారు. పూజయే బిల్వ కుసుమై స్తవమేన ముదీరయే. బిల్వ పత్రాలతో కుసుమాలతో పూజిస్తూ స్వామికి స్తోత్రం చెప్తున్నారు.
పైగా గోధూమాన్నం పాయసంచ సాపూపం వినివేదయేత్. పాయసము గోధుమాన్నం ఈ మాసంలో విశేషం. శశర్కరం ఘృతాక్తంచ. నామ పూజలు విశేషించి త్రయంబకాయ అంబికా భర్త్రే శంబరాంకధరాయ చ నమో వన్యాయ ఫేన్యాయ మాన్యాయ చ నమో నమః. నమో భవాయ భవ్యాయ భావనాయోద్భవాయ చ అనంత బల వీర్యాయ భూతానాం పతయే నమః. సంహర్త్రే చాథ సర్వాయ అవ్యథాయ వ్యథాయ చ గంగా సలిలధారాయ ఆధారాయ గుణాత్మని స్తవ్యాయ స్తవమానాయ స్తవ ప్రీతాయ తే నమః. భర్గాయ భజమానాయ యజమానాత్మనే నమః. సోమాయ సోమచూడాయ సోమాస్కందాయ తే నమః. భూతయే స్వస్థయే చైవ భూతయే హేతయే నమః అని స్వామి యొక్క దివ్యమైన నామాలు చెప్పి జయ జయ విజితారి సంగభూమ్ని శృతిసీమ్నేం తకహారి పాదధామ్ని జయ జయ కరవీర పుష్పమాలాధర హరశంకర దివ్యదేహధామ్ని అంటూ దివ్యమైన స్తోత్రములు చాలా చెప్పారు ఆశ్వయుజ మాసంలో. ఆశ్వయుజ్యాంచ పౌర్ణమ్యాం హోమకార్యో విశేషత. ఆశ్వయుజ పూర్ణిమ నాడు విశేషంగా హోమం చేసి మాసే చాశ్వయుజి ప్రసన్న హృదయో యో మాం సమచ్చాదరాత్ సోయం సల్లభతే మదీయమగజే లోకంచ భక్త్యాదరాత్. సంయాయన్ భవితా జనేషు సుమహాన్ ఇజ్యాయుతానాం ఫలం భూయస్తస్య భవంతి భూమిపతయ ప్రాజ్యంచ రాజ్యం లభేత్. అతని భూమి యందు ఉత్కృష్టమైనటువంటి రాజ్య పదవులు పొందుతాడు. అదేవిధంగా అనేక యజ్ఞ ఫలములు పొంది అనంతర కాలమునందు శివలోకాన్ని చేరుకుంటాడు. ఇంతవరకు ఏమైంది? ఆశ్వయుజం. ఇక తర్వాత స్వామికి శ్రావణం తర్వాత మళ్ళీ ప్రీతిపాత్రమైన మాసంలోకి ప్రవేశిస్తున్నాం. కార్తీకార్చన మీశస్య శృణువక్షే గిరీంద్రజే. కార్తీక మాసం. కొంతమంది కార్తీక మాసం శివునికి అంత ప్రాధాన్యం కాదు అనడం కూడా అంటున్నారు. శివునికి విష్ణువుకి సమప్రాధాన్యం, ఇద్దరికి సమప్రాధాన్యం తెలుసుకోవాలి. ఇంకా శివభక్తులు ఎందుకు కార్తీక మాసంలో శివ ప్రాధాన్యం ఏర్పడింది అంటే శివరహస్యంలో విస్తారం అంతా కనబడుతుంది. ఎన్నో రహస్యాలు కనబడుతున్నాయి. శివార్చనే విశిష్టోయం కార్తీకశ్చ ఆర్తినాశక. ఇది ఆర్తినాశకమైంది కార్తీక మాసం. ఊర్జే గర్జతి పాప అని స్నానదానార్చనాదిభి. ఊర్జమాసం అంటే వేద ప్రకారంగా ఊర్జ అంటే కార్తీకం అని అర్థం. ఆ సమయంలో చేసే స్నానదానాలు పాపాలు భయపడిపోయేటట్టు చేస్తాయి అన్నారు. ఘృతదీపా ప్రదాతవ్యా దీపమాల సముజ్వలాహ. కార్తీక మాసంలో ఈశ్వరునికి నిత్యార్చనల్లో దీపములు సమర్పించడం చాలా ముఖ్యం సుమా అన్నారు ఇక్కడ. పైగా పూరికా అపూప సహితం దద్యా నైవేద్యమీషితు. ఇందులో కూడా అపూపములు మొదలైన నైవేద్యములు చాలా విశేషంగా చెప్పారు. ఇందులో స్వామివారి యొక్క స్తోత్రంలో మనం ప్రత్యేకంగా విశ్వాధికాయ వేద్యాయ వేదాంత నిరతాయ చ పారావారాయ వీర్యాయ శర్వాయాథకపర్దిని ఉమాధవాయ దేవాయ తామ్రాయాథారుణాయ చ అంటూ మొదలుపెట్టి విశేషముగా స్వామి యొక్క నామములు చెప్తూ అన్నాధిపతయే చైవ సర్వేషాం పతయే నమః వీతుహోత్రాయ పాత్రాయ సుత్రామ్నే భూధరాయ చ పరమేశాయ భిజ్జాయ అఖిజ్జాయ సురాయ చ బ్రహ్మకంధరమాలాయ వామనాగధరాయ చ అంటూ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇక్కడ చెప్తూ ఉగణస్త్వం భగనాధిపోరుమౌళిర్గణనాథోరు గురుపితాసి శంభో శరణాగత పాలకో మహాత్మా వరుణార్చ్యో భవః పురత్రయారిహి. ఈ స్తోత్రములు చాలా విశేషమండి. ఆ సమయంలో ఆ మాసానికి ఆ స్తోత్రం ఎలా చెప్పారంటూ వ్యాఖ్యానిస్తే మాధుర్యాలు. ఉగణస్త్వం భగనాధిపోరు మౌళి. ఆ ప్రారంభించేటప్పుడు ఉగణాయ మంత్రం వస్తుంది. రుద్రంలో ఉగణాయ అనుంది. ఉగణాయ అంటే అర్థం ఏంటంటే ఆయుధాలు పట్టుకుని నిలబడినటువంటి ఉత్కృష్టమైన గణములను నడిపేటటువంటి వాడు, అలాంటి గణముల రూపంలో ఉన్నటువంటి వాడు అని చెప్తున్నారు. అలాగా సనాతన ధర్మ ద్రోహుల పట్ల ఎప్పటిగా ఆయుధాలు ఎత్తి విజయం సాధించిన రుద్రగణాలకు మనం నమస్కారం చేసుకుందాం. ఉగణాయ భగణాధిపౌరు మౌళిర్గణనాథోరు గురు. ఇక్కడ భగణం అని మాట వేశారు. భగణం అంటే నక్షత్ర గణములు. నక్షత్ర గణములకు పతి అయిన చంద్రుని తలపై పెట్టుకున్నాం అంటే కార్తీక చంద్ర ప్రాధాన్యాన్ని చూపించడం ఒకటి. ముఖ్యంగా నక్షత్రములకు ప్రధాన నక్షత్రం కృత్తిక. అదే నక్షత్రేష్టి చేసేటప్పుడు కృత్తిక నుంచి మొదలుపెట్టి భరణి వరకు పూర్తి చేస్తాం. మనమైతే నక్షత్రంలో మొదటిది ఏమంటాం? అశ్విని అంటాం. కానీ యజ్ఞమనందు భాషలో మొదటి నక్షత్రం కృత్తిక, చివరి నక్షత్రం భరణి. కృత్తికాది భరణ్యంత నక్షత్రేశ్చర్చితోదయ అంటూ లక్ష్మీనామాల్లో మనకు కనబడుతుంది. అందుకు కృత్తిక కార్తీక మాసం కనుక ఆ మాట భగణ అనే శబ్దంతో ప్రారంభించిన ఇందులో ఉన్న ఔచిత్యం.
అదేవిధంగా పతిరేకో భువనస్య విశ్వగస్త్వం మయి దృష్టిం వితరాజ్య సమ్ముఖీనాం అధునా మధునాధికాం మహేశ విధునా చారు దృశాధునోతు పాపం. రమ్యమైన పదజాలంతో చూపిస్తూ ఆ చివరికి వచ్చినట్టుగా ఆర్తి ఉంటుందండి. స్వామి దయ చూపించవయ్యా నాపై, నన్ను అనుగ్రహించవయ్యా, జ్ఞానాన్ని ఇవ్వవయ్యా, భక్తిని ఇవ్వయ్యా అని అడుగుతాడు. ఆ చివరికి వచ్చేటప్పటికి అంత మధురంగా ఉంటుంది. కార్తిక్యాం పూర్ణిమాయాంతు హోమకార్యో. కార్తీక మాసంలో పూర్ణిమ యందు హోమం తప్పకుండా చేయాలి. అందులో కపిల గోవు నుంచి వచ్చినటువంటి ఆజ్యములు మొదలైనవి వాడడం చాలా మంచిది. అది ప్రత్యామ్నాయంగా ఏ గోవుదైనా పర్వాలేదు అన్నాడు మళ్ళీ. అయితే ఈ పూజల్లో విశేషించి ఉపవాసము చేయవచ్చు కార్తీక మాసంలో వివిధ సందర్భాల్లో. దానికి కానీ శక్తి లేకపోతే శక్తేనోపోషణం కార్యం అన్యథా నిశి భోజనం, రాత్రి భోజనం చేయవచ్చు. ధాత్రిమూలే విశేషేణ నక్తం పూజ్యో మహేశ్వర. సూర్యాస్తమయం తర్వాత ధాత్రిమూలం అంటే ఉసిరికి చెట్టు మొదట్లో శివుని ఆరాధన చేయాలి. చేసి సాంభవాన్ భోజయ దేవి, శివభక్తులకు భోజనం పెట్టాలి. ధరిత్రి ఫలమస్తున్నది. అతను అది చేసినట్లయితే సర్వధరిత్రిని భగవంతుడికి దానం చేసిన ఫలితం లభిస్తుంది. అంత విశేషం. ఆ రోజున అందరూ కార్తీక మాసంలో వారవ్రతాలు కొన్ని ముఖ్యంగా చేసుకుంటే చాలా మంచిదన్న. వారవ్రతం అంటే మనం చెప్పుకున్నాం, గుర్తుంటుంది. ఆదివారం ఏంటి, సోమవారం ఏంటి. కార్తీక మాసంలో ఆ వారానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది కనుక కార్తీకంలో వారవ్రతం చాలా ముఖ్యమైన సుమ అన్నారు. అందులో సోమవారం కార్తీకంలో మరింత ప్రత్యేకంగా చేయాలి. అలాగైతే శ్రావణంలో చెప్పుకున్నాం. అలాగే సోమవారం నందు విశేషించి దివ్యమైన పార్థివలింగాదుల అర్చన, దీపాదులతో అర్చన మొదలు చేయాలి. ఈ విధంగా చేసి మళ్ళీ చివరకు చేయవలసిన దానాదులు కూడా ప్రతిదానికి దానం పూర్ణం చేస్తుంది. హోమం దానం చాలా ప్రధానమైంది. అందుకే ఏదైనా అర్చన చేస్తే దానం అని ఎందుకు చివరికి చెప్తారంటే దానం వల్ల అనేక దోషాలు పోతాయి. జాతకాల్లో ఉన్న దోషాలు కూడా దానం వల్ల పోతాయి. దాన విధానం తెలియకపోవడం వల్లే కర్మలు అనుభవిస్తున్నాం. కానీ జాతక దోషాలు కూడా తొలగించుకున్న ప్రక్రియలు ఉన్నాయండి. అందుకే చేసింది అనుభవించడానికి పుట్టించలేదు, సవరించుకోరా అని పుట్టించాడు భగవంతుడు. మనం తెలుసుకోండి. అది సవరించుకోవచ్చు. ఆ సవరించే అవకాశం కేవలం మానవులకు ఉంది. ఎందుకంటే శాస్త్రం వాడికి ఉంది కనుక. ఇతర జంతువులు కేవలం అమాయకంగా వాటి కర్మలను అనుసరించి వెళ్ళిపోతుంటాయి. తర్వాత జన్మలకు ప్రమోషన్. మానవుడికి మాత్రమే మళ్ళీ తరించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అది సాధన తెలుసుకోండి. ఇక్కడ అందుకే ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో. ఎందుకు ఇలాంటి అవరోధాలు తొలగించుకుంటే సాధనకి ఎక్కువ మనం బుద్ధిని పెట్టవచ్చు. అంతేగాని అనారోగ్యంతో బాధపడుతున్నాం జపం చేయగలమా? దరిద్రంతో బాధపడుతున్నాం ఆరాధన చేయగలమా? చెప్పండి ఇక్కడ. అలాగే పిల్లలకి ఏదో వచ్చాయి, ఇంట్లో వాళ్ళకి ఏదో వచ్చింది, ఏవో సమస్యలు వచ్చాయి, సాధన నిలవదు. సాధన చక్కగా వెళ్ళడం కోసం ఇవి తొలగించుకునే ప్రయత్నం చేయడానికి మనకి ఎన్ని ఉపాయాలు చెప్పాడో ఇవన్నీ కనీసం అటువంటి దృష్టితో పరిశీలించి ఏ ఒక్కటి ఎవరికి చేయాలని బుద్ధి పుట్టిన ధన్యతే. అందుకే సదా ప్రీకరం దేవి సోమవారం శివే మమ. సోమవారం కార్తీక మాసంలో అంత విశేషం. విశేషాత్ కార్తికే మాసి తస్మిన్ పూజా మతోత్తర సోమార్ద్రపాతయుక్తో యః. అందులో సోమవారం కార్తీకం చాలా విశేషం. అప్పుడు కానీ ఆర్ద్రా నక్షత్రం పడితే మరింత గొప్ప సుమ. ఏవం కార్తీకం మాసం పూజ ఏవ సమాపయేత్ తస్య పుణ్యఫలం వక్తుం నాలం వేదాసురాసురా. కార్తీక మాసం ఇలా సమగ్రంగా పూజ చేసినట్లయితే వాడికి వచ్చే ఫలాన్ని దేవతలు వర్ణించలేవు, వేదములు వర్ణించరు. అంత గొప్ప సుమ. ఊర్జే స్ఫుర్జర్ధుర్జటైర్లింగ భిక్ష సాయం సోమే వాసరే పాప సంఘం గర్జంచేవం తర్జితా సోమధూత వర్జంచేనంతే నరాస్తూర్జితాహి. ఏమంతమైన పదం. ఊర్జమాసం అంటే కార్తీకం అన్నాం కదా, ఊర్జతో మొదలుపెట్టాడు. ఊర్జే స్ఫుర్జర్ధుర్జటే లింగ భిక్ష. ఊర్జమాసంలో చక్కగా పూజింపబడుతూ ప్రకాశమానమైనటువంటి ధీర్జటి లింగాన్ని చూసి నమస్కరించినా చాలా ధన్యత లభిస్తుంది. అలాగే సోమవారం ఆ సాయంకాల వ్రతములు చేయడం ఒకటి. అవి చేసినట్లయితే పాప సంఘాలకు తర్జనీపూర్వమైన గర్జనలా ఉంటుంది సుమా. అంతేకాదు శివుని యొక్క దూతలు పాపాల్ని వెళ్ళగొడతారు. అంతేకాదు చేసిన వాళ్ళు ఊర్జితాహ భవంతి. ఊర్జితాహ అంటే బలోపేతులు అవుతారు, ఉత్తమ గుణములతో ప్రకాశిస్తారు. రెండు అర్థాలు దీనికి చెప్పుకుంటారు. అలాగే ముందే చెప్పినట్టుగా ధాత్రీ పత్రై పూజనం తుర్జమాసి. విశేషించి ఉసిరిక పత్రముతో పూజించడం చాలా మంచిది కార్తీక మాసంలో. తద్వై ధర్త్రీ ప్రీతి దాతు ఫలం హి. భూదానం చేసిన ఫలము ధాత్రీపత్ర పూజతో లభిస్తుంది. ఎందుకంటే బిల్వాలలో అదొకటి కదా. ఇక ఆ తర్వాత మార్గశీర్షే అర్చయే దేవం విశేషేణ అంతరాత్మన. విశేషముగా ఆరాధించాలి మార్గశిర మాసంలో. మాసానాం పరమో మాసో మార్గశీర్షో గిరీంద్రజే. మాసముల్లో సర్వోత్కృష్టమైనది మార్గశీర్ష మాసం అని ఇందులో కూడా చెప్పారు. భగవద్గీతలో స్వామివారు కూడా మాసానాం మార్గశీర్షం అన్నారుగా.
అస్మిన్ అభ్యర్చనం పుంసాం విశిష్ట ఫలదాయకం. మాసాదో ప్రథమం. దీని మొదట్లోనే మాసం యొక్క ఆదిలోనే ప్రథమంలో సంకల్పం చేసుకొని చేయాలి. ఎందుకంటే మార్గశీర్ష మాసం శివునికి అత్యంత విశేష పూజ. ఇది బాగా తెలుసుకోండి. శివారాధనకి అత్యంత ప్రధానం మార్గశీర్ష మాసం. ఎందుకంటే ఈ మాసంలోనే ఆర్ద్రా నక్షత్రంలో పరమేశ్వరుడు మహాలింగంగా ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది మార్గశీర్ష మాసంలో సోమవారం జరిగింది. అప్పుడు సా ఉమా ఏడైన సోమ. ఇన్ని లక్షణాలు చాలా అద్భుతమైన అంశం. అందుకే మార్గశీర్ష మాసం శివారాధనకి చాలా అద్భుతంగా చెప్పారు. అయితే వీటికి కూడా ఎప్పటి వల్లనే విధానాలు. ఇవన్నీ దీక్షగా చేయవలసినది. ఆ సమయంలో మరో వ్యాపకం ఉండకూడదు. లౌకిక వ్యాపకం అసలు ఉండకూడదు. అంటే అలాంటి సమయమే ఎంచుకోవాలి. అప్పుడు చేయవలసిన వాటిలో కూడా స్వామివారికి ఆరాధనల్లో నైవేద్యాలు ఇత్యాదులు చేసుకుని స్వామికి నాట్య సేవ, ఛత్రచామరాదుల సేవ ఇవి ఎక్కువగా చేయడం మంచిది ఈ మాసంలో అన్నారు ఇక్కడ. అదేవిధంగా స్వామికి ప్రత్యేకంగా అన్న నివేదనలు అవి చెప్తూ ఉన్నారు. ఇక నామములు స్వామివారి మొదలవుతున్నాయి. విశ్వేశ ఖండ పరశు శివ శీతాంశ భూషణ అఖండ నగ కోదండ చండి కేశ ప్రియో హర గంభీరో గగనాంతస్థాను సర్వశరీరగ ఊర్ధ్వరేతా మహావీర్యో గణనాథోంబికా ప్రియ అంటూ స్వామి యొక్క నామములు వివరంగా చెప్పి ఆ తర్వాత చక్షుశ్రవో మహాహారో రుద్రాక్షవలయోజ్వల గణాధిపో గణశ్రేష్ఠ శతధన్వా సహస్రధృక్ ఏభి నామభి ఏవ ఈసి మాసే బిల్వై ప్రపూజనం. ఈ విధంగా చేయాలి అంటే అమ్మవారితో చెప్తున్నాడు శివుడు. శంభో మయస్కర హరామర ధీర వీర గంగాధర ప్రమథనాథ సనాతనేశ విశ్వేశ విశ్వమదనాంతక విశ్వమూర్తి విశ్వాక్ష విశ్వముఖ పాహి నమో నమస్తే అంటూ పూజించాలి. ఇది కూడా మాసం నక్తాసనో భూత్వా. ఈ మాసం అంతా కూడా నక్తాసనం చాలా మంచిది. ఇక నైవేద్యంలో ప్రత్యేకించి ఒక నైవేద్యం చెప్తున్నాడు ఇక్కడ. మొత్తం పూజాంతం అయ్యకు కూడా చెప్తున్నాడు నైవేద్యం గురించి. సముద్గాన్నం ఘృతాక్తంచ అంటే పెసలతో వండినటువంటి వంట, దాని ఘృతాక్తం ఆవునేది ఉండాలి ప్రధానంగా. ఇది యావన్మాసం కూడా చేయవచ్చు. ఈ మాసం నాడు స్వామివారిని పూజిస్తే, అది ముఖ్యంగా ఈ మాసంలో అన్ని కాలాల్లో పూజించవచ్చు కానీ శతవర్షేషు యా పూజ మాసేను ఉషసి సాధ్రువం. ఉషక్కాల పూజ మార్గశిర మాసంలో చాలా ప్రధానం. అంటే సూర్యోదయ పూర్వమే ఉషక్కాలం, లేదా సూర్యోదయం నుంచి 40 నిమిషాలు ఇటు 40 నిమిషాలు అటు ఉండి ఉషక్కాలం అంటే. దానికి పూర్వము పరము కూడా 40 నిమిషాలు కట్టుకుంటే ఉషక్కాలం అవుతుంది. ఉషక్కాలం అనేది పూజ అంటే సంధ్యావందనం చేసేసుకుని ఉషక్కాల పూజ చేయడం చాలా విశేషమైనటువంటి అంశం. ఉషక్కాల పూజకి 100 ఏళ్ళు శివారాధన నిర్విఘ్నంగా చేసిన ఫలం ఇస్తాడు మార్గశీర్ష మాసం ఉషక్కాలానికి. అందుకు ధర్మమాసం ఉషక్కాల పూజ. ఇది నేటికి తమిళనాడు శివక్షేత్రాల్లో జరుగుతోందండి. ఆ విధానం ఈ శైవాగమాల్లో చిదంబరం లాంటి క్షేత్రాలు చక్కగా చేస్తారు. తత్ఫరం లభతే గౌరీ తస్మిన్ మాసి విశేషత. అందుకే మార్గశీర్ష మాసం శివారాధన నియమం గుర్తుపెట్టుకుని ఇకపై ప్రతి ఏడాది మార్గశిర మాసం కూడా ఇది విన్నవాళ్ళు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అత్యంత ఉత్కృష్టం కనుక. అంతేకాదు ఈ సమయంలో పూజించవలసిన శివరూపాలు చాలా ఉంటాయి కానీ ప్రధానంగా నర్తమానంత్రయీనేత్రం కృషానువర హస్తకం త్వయాయుక్తం విశేషేణ. నర్తమానం అంటే నాట్యం చేస్తున్న శివుడు, 3 కన్నుల వాడు, చేతిలో అగ్నిని పట్టుకున్నటువంటి వాడు, డమరకాన్ని పట్టుకున్నవాడు, అభయలీలాహస్తములు ధరించినటువంటి ఉమాయుక్తుడైన నటేశ్వరుని మార్గశిర మాసంలో పూజించాలి ప్రత్యేకించి. ఈ మాసంలో చూడవలసిన క్షేత్రం అత్యంత ముఖ్యమైనది. పుండరీకపురే వాపి పశ్యే నృత్యంతమీశ్వరం. ఆ సమయంలో స్వామిని దర్శించడం. ఈ మాసంలో రుద్రాక్షలతో ఈశ్వరారాధన చాలా ప్రత్యేకమని చెప్పారు ఇక్కడ. అలాగే రుద్రాక్షమాలను నూతనములను తీసుకోవడం కానీ ధరించడం కానీ చాలా మంచిది. ఈ మార్గశిర ధనుర్మాసంలోనే మన రుద్రాక్షమాల నూతనమైనవి అందరం చక్కగా తీసుకున్నాం. బాగుంది. యో మార్గశీర్షే విధి శీర్షమాలా చలల్ల సద్వక్ష సమాద్రకక్షే సంపూజ్య తన్మాసి ముదామేషి నృత్తంచ సంవీక్ష విముక్తి మేతి. ధర్మాసంలో ఎన్ని మార్లు వర్ణించుకున్నామో చిదంబరం నటరాజస్వామి వారిని. అంటే మనం నిజమైనటువంటి ధర్మాస వ్రతం చక్కగా చేసుకున్నామండి. అది స్వామి యొక్క అనుగ్రహం. యో మార్గశీర్షోచ్చన కృద్భవాని సముక్తి మార్గం లభతే మనుష్య. మార్గశీర్షార్చన చేయడం వల్ల ముక్తి మార్గం లభిస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలో మరొకటి విశేషం ఏంటంటే పుష్పములతో విశేష అర్చన. పుష్పమండపాద నిర్మాణం చేయడం, పుష్పార్చనలు ఎక్కువ చేయాలన్నారు. పుష్పైరపామర్గదళైర్ముదాయుతో నదుర్గమాం యాతి గతిం మదాశ్రయ అని చెప్తూ పుష్యమాసంలో సర్వకామదం, ఒక్కొక్క మాసంలో ఒక ప్రత్యేకత చెప్పారు కదా. సర్వకామదమైనటువంటిది పుష్యమాసార్చన. ఇందులో కూడా స్వామివారిని ఆరాధించవలసిన విధానాలు అనేక రకాలుగా చెప్తూ స్వామి దివ్యనామములు ఇందులో ఉన్నాయి.
పంచాశక్తి రూపాయ పంచాశక్తి మూర్తయే అంటూ మొదలు పెడుతూ స్వామివారి యొక్క దివ్యనామములు ఆత్మతత్వ వరిష్ఠాయ విద్యాతత్వాయ తే నమః. ఏది వ్యాఖ్యానించినా బ్రహ్మ విద్య ఇచ్చేటట్టు ఉందండి. అలాంటి నామములు ఇందులో చూపిస్తున్న శివాయ శివతత్వాయ అఘోరాయ నమో నమః, అఘోరాష్టాక్షతత్వాయ ద్వాదశాత్మస్వరూపిణి. ఇందులో విశేషించి పౌష్యమాస అర్చనలో నామాలు చాలా గొప్పవి. కొన్ని నామాలు వదలలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. మూలస్థాయ నమస్తుభ్యం శాశ్వత స్థాన వాసినే. మూలస్థానం అక్కడుంటూ శాశ్వతముగా ఉన్నవాడు. నాభిమండల సంస్థాయ, నాభిమండలంలో ఉన్నవాడు. మణిపూరం దగ్గరికి వచ్చా. హృది నిస్వనకారిణే, హృదిలో ఉంటూ శబ్దాన్ని అందిస్తున్నటువంటి వాడు. హృది నిస్వనం అంటే అనాహత నాద రూపం. అది ఇక్కడ అనాహత నాదం అంటారు కదా, అనాహత నాద రూపుడు అంటే యోగపరమైన అన్వయం. అంటే ఇది రచిస్తూ పూజా విధానాలు చెప్తున్నవాడు యోగము, బ్రహ్మ విద్య, మంత్ర రహస్యాలు ఇవేవి మరువకుండా అవి పొందడానికి అనువైన చూపిస్తున్నాడు. అంటే సామాన్యులకి పూజా విధానం మాత్రమే కనబడతాయి, కానీ మనకు తెలియకుండా అందులో యోగం ఉంది. అది ఏమీ తెలియని వాడిని కూడా తరింపు చేయడం. చిన్నపిల్లలకి మాత్ర ఇచ్చేటప్పుడు చేదుగా ఉంది అంటే దాని చుట్టూ షుగర్ కోట్ చేసి తీసుకో అంటే వాడు పంచదార బిళ్ళ తింటున్నాను అనుకుంటాడు, కానీ లోపలికి వెళ్ళిపోయింది అసలైన ఔషధం. అలాగే బాహ్య పూజలు కథలు బాగున్నాయి అనుకుంటుంటే దానిలో తత్వం పెట్టేస్తారు అనుకోండి. మనల్ని తరింపు చేయడం కోసం. ఎందుకంటే అనేక రకాలుగా శుద్ధుడైతే గానీ జ్ఞానం లభించదు, లభించిన నిలవదు, సిద్ధిరాదు. ఆ శుద్ధిని చేసే ప్రక్రియలు ఇవన్నీ కూడా. అందుకే ఇది భక్తి కలిగిన వాడు చేస్తే చేస్తున్నప్పుడే ఆనందాన్ని అనుభవిస్తాడండి, చేసిన తర్వాత కాదు. ఎందుకంటే నాకు ఇష్టం అంటాడు, అంతే, మరి ఏ సమాధానం లేదు. ఎందుకు పూజ చేస్తామంటే ఎన్ని కోరికలు చెప్పేది వినే ఓపిక మీకు లేదు, చెప్పే ఓపిక నాకు లేదంటాం. అలా కాకుండా ఎందుకు చేస్తున్నామంటే నాకు ఇష్టం అంటాడు. నా ఇష్టం, నాకు ఇష్టం. శివార్చన శివుని ప్రీతిగా చేస్తున్నాను, చేతులు ఉన్నాయి, ఒళ్ళుంది, పూజకు వినియోగిస్తా, ద్రవ్యాలు ఉన్నాయి, శివునికి ఖర్చు చేస్తా. అది కావాలి ఇక్కడ. ఆ విధంగా ఉండాలి. ఏమి వచ్చిన ఒకే మత్స్యం పరమదరిద్రంలో ఉన్నప్పుడు కూడా శివార్పణమని చేసిన వాడికంటేనని తెలుసుకోవాలి. అటువంటి విషయం తెలియాలి. అందుకే గుణాష్టక ప్రధానాయ గుణినే నిర్గుణాత్మనే మూలస్థాయ నమస్తుభ్యం శాశ్వత స్థానవాసిని నాభిమండల సంస్థాయ హృది నిస్వనరుకారిణి. హృది నిస్వనకారిణి అనాహతనాద రూపుడు. కంఠదేశ స్థితాయేవ తాల్వోష్ఠే తాల్వోష్ఠౌ సంస్థితాయ చ. తాళువులు ఓష్ఠములు అంటే ఇక్కడ నుంచి వైఖరి రూపంగా కంఠం నుంచి దవడలు పెదవులు వాటి వరకు. భ్రూమధ్యే సంస్థితాయైవ నాద మధ్య స్థితాయ చ చంద్రబింబ స్థితాయైవ శివాయ శివదేహినే. ఇక్కడ చంద్రబింబ స్థితాయ అంటే చంద్రబింబనందు ఉన్నవాడు అర్థం వేస్తే సరిపోలేదు. భ్రూమధ్యం తర్వాతి స్థానంలో క్రమక్రమంగా నాదం వరకు వెళ్తాం, మూర్ధిని వరకు, తర్వాత నాదాంతం, అలా వెళుతూ ఉన్మని. అది చంద్రమండల స్థానం. ఇదంతా కూడా ముఖ్యంగా ఆ చంద్రమండల స్వరూపంలో ఆ చంద్రబింబ మధ్యలో అంటే సహస్రార కమలాంతర్గతమైనటువంటి చంద్రబింబ స్థితాయైవ శివాయ శివదేహినే వహ్ని సోమార్క రూపాయ త్రింశత్ శక్తి స్వరూపిణి. మొత్తం 33 శక్తుల రూపంలో ఉన్నటువంటి వాడు అంటూ వివరిస్తూ యోగ సంస్థాయ దివ్యాయ యోగిని యోగదాయిని సమస్త శోక సంహర్త్రే దృగ్దృశ్యాతీత తేజసే దృగ్దృశ్య అతీత తేజసే. ఇది రుభుగీత ఒకసారి తలంచుకోండి. దృక్కు దృశ్యము రెండులో దృక్కు ఉంది అంటున్నామంటే ఇంకా బ్రహ్మజ్ఞానం పూర్ణం కాలేదు. దృశ్యం ఉందని ఒప్పుకుంటేనే దృక్కును ఒప్పుకుంటాను. దృశ్యం అనేది వేరుగా లేదు. అప్పుడు విడిగా దృక్కు ఏమిటి? నేను చూస్తున్నాను, చూస్తున్నది మాత్రమే ఉన్నది తప్ప చూడబడేది లేదు అంటే చూడడం అనే ప్రక్రియ ఎప్పుడు వచ్చింది? చూడబడే వస్తువు ఉన్నప్పుడు కదా. మరి ద్వంద్వం కూడా లేనిపోయిన స్థితి. అందుకే దృగ్దృశ్య రహితాయ చ అనే మాట అంత గొప్పగా చెప్పాడు. ధ్యానధ్యేయాయ దూరాయ నిర్వ్యాపారాయ తే నమః అలింగనే చ లింగాయ లింగస్థానాయ తే నమః. ఇవి నామములండి, మొత్తం తత్వ ప్రతిపాదక నామములు. వీటితో పూజించి దుర్వార దుఃఖ శమనాయ భవౌషధాయ సంసార వారాన్నిధి తారకాయ సర్వేశ్వరాయైవ దయామయాయ వేదాంత విద్యాయ నమః శివాయ జాగ్రస్సుషుప్త్యాధి విదూరకాయ సుఖాన్య దుఃఖాన్య ఫలప్రదాయ వేదాంత విద్యాయ బలాబలాయ వర్షాయ రేష్మ్యాయ నమః శివాయ ఉగ్రాయ భీమాయ సనాతనాయ రుద్రాయ దేవాయ సదాశివాయ శివాయ శర్వాయ హరాయ శంభవే శ్రీ నీలకంఠాయ నమః శివాయ.
వ్యాళోరుమాలాయ పినాకపణయే త్రిశూలహస్తాయ కపాలమాలినే భవాయ భవ్యాయ దయామయాయ భక్తానురక్షాయ నమః శివాయ సద్యాయ వామాయ అఘోరమూర్తయే తత్పురుషాయ చ ఈశమూర్తయే సర్వానుభావాయ జగత్స్వరూపిణి హితాయ మేధ్యాయ నమః శివాయ. పంచాక్షరి గర్భితం కనుక అన్ని చదువుకున్నాం. ఇదంతా వేదాంత విద్యమైనటువంటి భావాలతున్నది. స్తవమేనం ప్రయుంజీత పౌష్యే పుష్టిప్రదం శివే. ఈ స్తోత్రంతో శివుని ఆరాధన చేస్తే పుష్టిప్రదం ఇది. ఇలాగ ఈ అర్చన చేస్తూ ఈ స్తోత్రములు చదివిన వాడికి తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్న విమానము ద్వారా అతడు నా లోకానికి చేరుకుంటాడు. ఇది సగుణ భావంతో సకామంగా చేసినప్పుడు. నిష్కామంగా చేసినప్పుడు శివప్రాప్తి, తత్వప్రాప్తి. పౌష్యే విశిష్య శివలింగ సమర్చనేన తిష్యోద్భవం భయము మే నలభేన్ మనుష్య. తిష్యోద్భవం భయం అంటే ఏమిటి? కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నాం. తిష్య అంటే మిగిలింది నాలుగోది కలి. తిష్యోద్భవం భయం అంటే కలి వల్ల వచ్చే భయాలు పుష్యమాస పూజ వల్ల పోతాయి అన్నాడు ఇక్కడ. అది అందుకే పౌష్యే విశిష్య శివలింగ సమర్చనేన తిష్యోద్భవం భయము మే నలభిర్మనుష్య ఆయుష్యమేతి శతకం భువి శంభునామ ఘృష్యన్ ప్రయాతి సదనం మదనాంతకస్య. విశేషించి ఆయుర్వృద్ధి పుష్యమాస పూజ వల్ల లభిస్తుంది సుమా. ఇక మాఘమాసార్చన. మాఘమాసానికి అంత శక్తి రావడం కారణం అందులో ఉన్న మహాశివరాత్రి వలన అని చెప్పారు ఇక్కడ. ఇంకా చెప్పడానికి ఉన్నది మాఘమాసార్చనం వక్షే అఘహారి మహేశ్వరాయ్. అది మఖా నక్షత్రంతో కూడినది కనుక మాఘం ఒకటి. మా అఘ అఘము లేనిది. తస్మిన్ మాసి శివం పూజ్య గాణపత్యం అవాప్నుయాత్. ఇది కూడా స్నానాత్ దానార్చనాత్ దేవి. మొత్తం మాస పూజల్లో స్నానం, దానం, అర్చన ఇవి చాలా ప్రధానంగా చెప్తున్నారు. ప్రాతస్నాత్వ ప్రాతకాలాది పూజలు, అలాగే శివుని యొక్క దివ్యనామములు, హవిస్సు నివేదించి స్వామివారికి ఈ నామములతో స్తోత్రం చేయాలి. నమస్కార్యాయ విశ్వాయ విష్ణవే బ్రహ్మరూపిణి హిరణ్య భాగవే సాక్షాత్ హిరణ్యపతయే నమః. సర్వాయ సర్వరూపాయ పురుషాయ నమో నమః. రుద్రాయ నీలరుద్రాయ కద్రుద్రాయ ప్రచేతసే కాలాయ కాలరూపాయ తథా కాలాంగహారిణి మీఢిష్టమాయ దేవాయ శిపివిష్టాయ తే నమః. తానాయ లయమజ్జాయ మహాడమరువాదినే గరుడధ్వజ పూజ్యాయ విద్యాధ్యక్షాయ భావిని నిషంగవర పృష్ఠాయ సరహేతి ధరాయ చ మహాదంష్ట్రాకరాళాయ శ్మశ్రవే జటిలాయ చ. ఇందులో స్వామివారు ధనస్సు, రెండు భుజాలకు అమ్ముల పుదులు పట్టుకుని ఖడ్గం వేలాడుతూ నడుముకు ఉంచుకుని అలా నిలబడి ఉన్నాడు. అలాంటి స్వామికి నమస్కారం చేసి ఒక అద్భుతమైన రూపం ఇందులో చూపించారు. విశ్వాయ ప్రభవే భవాయ భవతే భావైక భవ్యాయతే భమార్ధాకృతయే భవాబ్ది బడభాజ్వాలాయ కాలాయతే మూలాయ ప్రథితాయ సోమశకలాలంకారమస్తాయతే విశ్వస్తాశ్వసనాయ ఘోరభవఘృత్కాంతాయ శాంతాయతే అంటూ స్వామి యొక్క స్తోత్రములు ఇందులో చెప్పబడుతున్నాయి. మాఘే మాసే మఘర్షే మాఘ పూర్ణిమ నాడు, ఆనాడు హవనం చాలా విశేషం. అది అఘనాశ భయతో ముక్త ఏవేహ భక్త కుర్యాద్యో ఘృతకంబళం విధియుతం భుక్త్వైవ భోగం భువి. ఈ మాసంలో ఘృతకంబళం అని శివునికి చేయడం చాలా మంచిది అన్నారు. అదేంటో తర్వాత చూద్దాం. ఫల్గుణే మాస సంప్రాప్తే శివం భగవతి స్మరన్. ఫల్గుణ మాసంలో శివుని ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటిది. ఈ సమయంలో కూడాను తనకు దొరికిన శ్రేష్టమైన జలాల్లో అంటే నదులు కానీ, సరస్సులు కానీ, తటాకం కానీ, చివరికి గృహంలో దొరికిన నీరైనా గంగాది రామములతో శుద్ధం చేసుకుని స్నానం చేయాలి. అదేవిధంగా దర్భలు చేతిలో పట్టుకుని సంకల్పాదులు ఇత్యాదులని చెప్పారు. ఈ సమయంలో స్వామివారికి క్షీరాదులతో అభిషేకం ఈ మాసంలో మరింత ప్రత్యేకం. పాల్గొన మాసంలో బిల్వపత్రేణ దేవేసి మాసోయం శివతిష్ఠిత. బిల్వపత్ర పూజ. నమ శివాయ శాంతాయ సహమానాయ సంభవే భవాయ శివరూపాయ శతావర్తాయ వేధసే దుందుభ్యాయ వరేణ్యాయ శరణ్యాయ పినాకినే యోగినే ధ్యానగమ్యాయ రమ్యాయ గురవే నమః. ఈ నామములు పాల్గొన మాస నామాలు చెప్తున్నారు. అంటే ఆ ప్రణాళిక చూడండి ఎంత అద్భుతంగా. అయితే మనం ఇక్కడ వివరించడం లేదు కానీ పూజ అంతా చెప్తాడు. సంకల్పం చేసుకోవడం దగ్గర నుంచి మండపం చెప్పుకోవడం, అక్కడ కూర్చోవడం, ఆ తర్వాత రంగవల్లికలు ఎలా వేయాలి, దానిలో శివలింగం ఎలా పెట్టుకోవాలి, వాటికి ఒక్కొక్కటి ఆవాహనాదులు ఎలా చేయాలి, ఏ ద్రవ్యములు వాడాలి, వింటున్నంతసేపు మనకు అవన్నీ అక్కడ ఉన్నటువంటి కదా ఉన్న భావం వస్తుందా లేదా, తద్వారా మనకి భావ పూజ జరుగుతుంది. అందుకు ఆ వివరణ అంతా. అందుకే ఇది పారాయణ కింద కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
నమః పారద వీర్యాయ దుర్గాతిశమనాయ చ పత్తీనాం పతయే చేవ కారణానాం చ కారిణే బ్రహ్మణే విశ్వరూపాయ సనాతనన్యాయ మన్యవే అంటూ ఈ స్తోత్రం శివునికి ప్రీతికరమైన చేసి ఆ తర్వాత ఇందులో కొన్ని విషయములు చెప్తున్నారు. మధుకంబళం అనేటువంటిది పాల్గొన మాసంలో చాలా విశేషమన్నారు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి ఉన్నదండి. ఘృత కంబళం మనం చెప్పుకున్నాం, మధు కంబళం, ఇంకోటి దధి కంబళం, 3 కంబళములు వివరిస్తున్నారు. ఇది నేటికి చేస్తుంటారు. మన దానికంటే ఉత్తరాదిలో కేదారనాథ క్షేత్రం మొదలైన వాటిలో చేస్తుంటారు. ఒక్కొక్క మాసానికి ఒక్కటి చెప్పుకున్నారు. ఘృత కంబళం ఎలా చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇందాక మాఘమాసంలో అది ఎలా చేయాలి ఇప్పుడు చెప్తున్నాం. ఘృత కంబళం అది ఒక కొత్త కుండ తీసుకుని దాని నిండా నెయ్యి వేయాలి. అది గడ్డ కట్టేస్తుంది కదా, ఆ గడ్డ కట్టి నెయ్యిని శివుడి మీద వేసి శివలింగం మీద పూజాది కొంత అయ్యాక దాని మీద కంబళి కప్పాలి. అలా ఉంచి ఒక రాత్రంతా మరో రోజు మళ్ళీ తీసుకొని వేడచ్చు. ఇలా విశేషించి చెప్తున్నారు. అలాగే మధుకంబళం అదే పద్ధతిలో మధువు అంటే తేనె, అది పాల్గొన మాసంలో చాలా విశేషము. మధుకంబళమీశాయ కృత్వా పాపై ప్రముచ్యతే, ఇది దానిలో అద్భుతం. అలాగే ప్రత్యేకించి వైశాఖ మాసంలో దధి కంబళం అంటే గడ్డ పెరుగు, ఇది శివునికి పెట్టడం చాలా విశేషం. దీనివల్ల లోకానికి ఒక ఉపకారం ఉంటుందండి. ఇలాంటి పూజలు ఆ ప్రకృతిలో ఆ కాలంలో వచ్చే వైపరీత్యాలు తొలగిస్తాయి. అలాగే రకరకాలైనటువంటి క్షామములు క్షోభలు ఇత్యాదులు ఏర్పడినప్పుడు, ఏదో తెలియని ఉత్పాతాలు భయాలు అంతుపట్టిన రోగాలు అలమినప్పుడు ఈ మాసార్చన చేసి దాని నుంచి బయటపడతాం. అది తెలుసుకోండి. అందుకే ఎవరో ఏదో భయపడిపోతూ ఉన్నా భయపెడుతూ ఉన్నా మనం ఆ మాసం చేసుకున్న పూజ మొదలు పెడితే కనీసం శివాలయాల్లో ఇది జరిగేటట్టు చేయగలిగితే ఈ మాసార్చనలు, అందులో ప్రధానం కొందరు దీక్షలు కూడా వహించవచ్చు. తద్వారా వీటి నుంచి బయటపడతాం. ఇది విశేషించి మాసార్చనలన్నీ పూర్తి చేశారండి. 12 మాసార్చనలు మనం చెప్పుకున్నాం. ఎఫాల్గుణే మాసి శివార్చకో నరో న ఫల్గు పాపైర్భయమేతి శంకరి సంవల్గతే ధామ శివశ్చయానే తంచాంతమల్గాని మవాప్యమోదతే. సంవల్గతే అది మహావేగంగా చేరుకుంటాడు, దుముకున్నట్టు కైలాసానికి గంగలో వెళ్ళినట్టు. పాల్గొన మాసంలో అది విశేషం. పైగా ఫల్గు పాపం, అల్పమైన పాపము కూడా లేకుండా శుద్ధుడైపోతాడు. మధుకంబళ కృత్య ఫల్గుని వరపర్వణ్య గజే ధునోతి పాపం. మొత్తం మాసమంతా కంబళం చేయక్కర్లేదు. అందులో ప్రత్యేకమైన ఒక తిథి నాడు, పూర్ణిమ నాడు ఎప్పుడో చేసినా సరిపోతుంది. అది ఒక విశేషమైన అంశం. మొత్తానికి ఈ మాసముల గురించి చెప్పి ఒక మాట అంటున్నాడు స్వామివారు. కర్తురప్యధికం పుణ్యం లభతే భావకో నరః. ఏమి మాట అండి! ఇక్కడ చేసిన దానితో పుణ్యం వస్తుంది, కానీ శ్రద్ధగా అలా వింటూ భావించినట్లయితే వాడు పొందే పుణ్యం చాలా విశేషం. ఏ పుణ్యం పొందించడం కోసం ప్రవచనం చెప్పుకున్నాము ఇప్పుడు అర్థమైంది కదా. భావించడానికి శ్రవణమే కదా. అందుకే తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు. యది భక్తో మహాదేవి శృత్వా వాపి విముచ్యతే. ఈ 12 మాస ఆరాధన వింటే చాలు అతడు పాపం నుంచి విముక్తులవుతున్నాడు. సుమా, ఇంకా చేస్తే ఇంకెంత ఫలితం. వింటే చాలు. అందుకే కలవు స్మరణాన్ముక్తి అనే మాటకు మళ్ళీ అర్థం తెలుసుకుందాం. యజ్ఞయాదాది క్రతువుల వర్ణన పూజాదికాల వర్ణన విన్నా మనం ధన్యం నిలుపుతాం. ఎందుకు? శ్రవణం స్మరణం కోసమేగా. శ్రవణ కాలంలో స్మరణం జరగదు. మీకేం తెలుసండి ఎన్ని స్మరణలు ఉంటాయో అంటే మనం చెప్పలేం, కానీ వింటున్నది స్మరించాలి, వింటున్నది భావించాలి. 12 మాసాల ఫలం ఒక్క పూటలో ఇచ్చినటువంటి క్షిప్రగతి రూపుడైన పరమేశ్వరుని నమస్కారం చేద్దాం. మరి క్షిప్రం అంటే అంతేగా, అంత వైశిష్ట్యం మనకు వచ్చింది. భయము తెలియని చోటు భద్రమిది మనకు, భయము తెలియని చోటు భద్రమిది మనకు, రయముగను చేరుము రమ్యమో ఇరవు, రయముగను చేరుము రమ్యమో ఇరవు, జయకరము షణ్ముఖాశ్రయమైన తావు, ప్రియమైన మన నెలవు